సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మీ నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఇది తీశారు అని తెలిసింది. జస్ట్ ఒక చిన్న ఇన్సిడెంట్. ఫ్రెండ్ ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పింది. మనోడు బాగా ఎమోషనలీ వల్నరబుల్ అయిపోయాడు. పైన ఫార్ సెక్స్ కాంటాక్ట్ అని రాశాడు. ఒక్క నిమిషంలో అసలు చెప్పేశారు ఏం జరుగుతోంది అక్కడ ఇంట్లో. అండ్ ఈ అమ్మాయికి ఒక వేకప్ కాల్. ఒక అమ్మాయి బ్రేకప్ చెప్తే వాడికి పెయిన్ ఉంటుంది. అది నేను చూపించకపోతే ఇంత నీకోసమే కదా చేశానంటే. చున్నీ సీన్ ఎందుకు అంత కాంట్రవర్షియల్ అయింది? వన్ క్లిప్ దట్ వెంట్ వైరల్. అది లిటరల్ గా తీసుకొని బూతులు ఎలా కొర్రా నువ్వు తీసే సినిమా వల్ల ఒక అమ్మాయి చున్నీ తీసేస్తుందంటే ఫిగర్ అవుట్ చేసుకోవాలి. బికాజ్ దీనికి ఒక బ్లాంకెట్ ఇంత అబ్యూజ్. ఓకే, ఇక్కడ ఒక కాంట్రవర్సీ క్వశ్చన్ అలర్ట్. అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? I did find certain things about Arjun Reddy problematic. Why the hell did he say that? అంటే కొన్నిసార్లు typed out replies. Like there was one guy a few days back. He said something about my kid. Karma మీ పిల్లలకి తగులుతుంది, వాళ్ళ లైఫ్ లాంగ్ సఫర్ అవుతారని. But this was the first time someone said something about my kids. One more time I hear anything about my kids from your... హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ నేను చాలా కాలం తర్వాత ఐఎమ్ వెరీ 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 ఎక్సైటెడ్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను థియేటర్లో మిస్ అయ్యో అనుకున్న గర్ల్ ఫ్రెండ్ ఫిల్మ్ని నెట్ఫ్లిక్స్లో చూశాను. చూసిన వెంటనే ఎంత కదిలించేసిందంటే నన్ను, నాలాంటి చాలామంది స్త్రీలని, ఆడపిల్లల్ని మాటల్లో చెప్పలేనంతగా. సో ఇమీడియట్లీ నేను చిత్ర దర్శకులు, స్క్రీన్ రైటర్, యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఇంకా అన్ని విధాల మనకి సుపరిచితులు రాహుల్ రవీంద్రన్ గారిని ఇన్వైట్ చేశాను టు హ్యావ్ అ వెరీ ఫ్రాంక్ క్యాండిడ్ కాన్వర్జేషన్ అబౌట్ అసలు సినిమాలో ఏం చెప్పే ప్రయత్నం చేశారు, తర్వాత ఈ సినిమా తర్వాత ఏం జరిగింది, ఏం జరగబోతోంది కూడా. లెట్స్ టాక్ టు హిమ్. రాహుల్ గారు, ఇంతకంటే బెటర్గా ఐ కాంట్ ఇంట్రడ్యూస్ దిస్ conversation because it's the most honest thing. Yes, thank you Swapna garu. It's such a pleasure. I mean, మీరు నిన్న నాకు సినిమా చూసి చేసిన ఫోన్ కాల్ ఒక అరగంట మాట్లాడారు. It made my day. It was just so much gratification. Thank you for that. And I have to tell you, I've always been a great admirer of you. I love all your conversations with Rama garu. I've always thoroughly enjoyed them. ఆయన కూడా he's a man I love listening to speak. Right. Sometimes I might agree with him, sometimes I might disagree with him, కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఒపీనియన్స్ ఉంటాయి ఆ మనిషికి. So yeah, I've thoroughly enjoyed your work. So it's lovely to be finally sitting in front of you and having this discussion. ఒక ఫిల్మ్కి ఆనెస్ట్గా డిస్కషన్ అవ్వాలంటే ఆ సినిమా చూసి అది సింక్ ఇన్ అయితేనే కరెక్ట్ మాటలు వస్తాయి బయటకని నా ఫీలింగ్. ఎందుకంటే మామూలుగా ప్రమోషన్స్లో కొట్టుకుపోతాయి చాలా ఇంటర్వ్యూలు. అవునండి, ఇది తీసామని చెప్పి. ఈ సినిమా చూస్తేనండి ఎంత ఒక సబ్జెక్ట్, హార్డ్ అండ్ రియల్ సబ్జెక్ట్ ఎంచుకున్నారనిపించింది. మీ నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఇది తీశారు అని తెలిసింది. జస్ట్ ఒక చిన్న ఇన్సిడెంట్, మిగతాదంతా మొత్తం ఇమాజినరీనే. ఆ ఒక చిన్న ఇన్సిడెంట్ అంటే అది నా మైండ్లో అలా ఉండిపోయింది. బేసిక్లీ కాలేజ్లో చూసింది ఒకటి. ఫ్రెండ్ ఒక అమ్మాయిని లవ్ చేశాడు. కాలేజ్లోనే ఉండగా ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పింది. ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ మాకు తెలియదు, మా ఎవరికి తెలియదు, ఎందుకు చెప్పింది ఏంటని మాకు తెలీదు. మనోడు బాగా ఎమోషనలీ వల్నరబుల్ అయిపోయాడు. హీ వాజ్ రేజింగ్ అండ్ ఆల్సో బ్రేకింగ్ డౌన్ అండ్ క్రయింగ్. అండ్ సడన్గా ఒకరోజు ఒక 3-4 days తర్వాత నైట్ ఒకరోజు వచ్చి పదరా అన్నాడు. ఎక్కడరా అంటే నువ్వు రా అన్నాడు. స్టూడెంట్స్ జెంట్స్ టాయిలెట్ తీసుకెళ్ళాడు. అక్కడ ఒక పర్మనెంట్ మార్కర్తో ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ రాశాడు. పైన ఫార్ సెక్స్ కాంటాక్ట్ అని రాశాడు. ఇటు తిరిగి నన్ను చూశాడు, ఎర్ర కళ్ళు, ఏడ్చి. వాడికి ఆ పాయింట్లో అక్కడ ఏం చెప్పినా వాడికి అర్థం కాదు, వాడు వినే పరిస్థితిలో లేడని తెలుసు. మేము ఏదో చెప్పబోయి మమ్మల్ని కూడా విల్లన్గా చూస్తే వాడిని అక్కడ క్యాంపస్లో కంట్రోల్ చేయడానికి ఇంకెవరు ఉండరు. సో అది అలా ఉండిపోయింది. దెన్ మెనీ ఇయర్స్ లేటర్ నేను సౌత్ ఇండియన్ సినిమాలో ఒక మూవ్మెంట్ చూశాను నేను. అంటే దేవదాస్ సినిమాలు మెల్లగా సూప్ బాయ్ సినిమాలుగా మారినాయి. దేవదాస్కి సూప్ బాయ్కి తేడా ఏంటి అంటే దేవదాస్ తాగుతాడు, తన లైఫ్ని తాను పాడు చేసుకుంటాడు. సూప్ బాయ్ ఏంటంటే తాగుతాడు, హీ విల్ డెస్ట్రాయ్ హిజ్ ఓన్ లైఫ్, కానీ నీ వల్ల నేను సఫర్ అవుతున్నానని అమ్మాయి లైఫ్ కూడా పాడు చేస్తాడు.
అది కొన్ని సినిమాలు అప్పుడు వచ్చాయి. ఆ సినిమాలు నేను తప్పు చెప్పట్లేదు, వాళ్ళు ఒక పర్స్పెక్టివ్లో చెప్పారు, అన్ని పర్స్పెక్టివ్స్లో సినిమాలు రావాలి. కానీ నేను ఒకటి ఏం చూసానంటే ఏ సీన్స్కి క్లాప్లు విజిల్లు పడుతున్నాయి, ఎక్కడో దానివల్ల ఆ అబ్బాయి చేసేది ఒక రైచియస్ రివెంజ్ లాగా మనం చూడడం మొదలుపెట్టాము. ఆ రైచియస్ రివెంజ్కి క్లాప్లు విజిల్లు పడుతున్నాయి. నేను ఒకటే చెప్తానండి, నా దృష్టిలో అది అబ్బాయి అయినా కావచ్చు అమ్మాయి అయినా కావచ్చు, ఒకరు మనతో బ్రేకప్ చేస్తున్నారంటే మనకు ఫేవర్ చేస్తున్నారు. ఎందుకంటే మన మీద ప్రేమ లేని వాళ్ళతో ఒక రిలేషన్షిప్లో ఉండి లేకపోతే మనం మాత్రం ఏం చేస్తాం, మనకేం బెనిఫిట్ ఉంటుంది దాంట్లో ఇఫ్ యూ డోంట్ ఈవెన్ ఫీల్ లవ్డ్. ఇప్పుడు బ్రేకప్ చెప్పకుండా వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు, ఇంకొకరితో రిలేషన్షిప్లో ఉన్నారంటే అది తప్ప రైటా, ఓకే, దట్స్ అనదర్ మారల్ డిస్కషన్ ఆల్ టుగెదర్. కరెక్ట్. బట్ ఇఫ్ సమ్వన్స్ బ్రేకింగ్ అప్ విత్ యూ, దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్ యూ అ ఫేవర్. అఫ్ కోర్స్ ఇట్ విల్ హర్ట్, బాధ ఉంటుంది, నేను కాదనట్లేదు. బట్ ఆ బాధని రివెంజ్గా ఛానలైజ్ చేయడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. నేను ఒపీనియన్ ఎవరి మీద రుద్దట్లేదు, బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ రాంగ్ టు అఫెక్ట్ అన్ అదర్ పర్సన్స్ లైఫ్. రైట్. సో యా, ఇవన్నీ చూసి అరే ఏదో ఒక రోజు, దిస్ ఇస్ అబౌట్ 11-12 years బ్యాక్, ఏదో ఒక రోజు ఒక సినిమా తీయాలి, ఇదే సిచ్యువేషన్లో కెమెరా ఇటువైపు తిప్పి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సినిమా చెప్పాలి. అప్పుడు ఇటువైపు తిప్పి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సినిమా చెప్తే హోప్ఫుల్లీ విక్రమ్ లాంటి అబ్బాయిలకి అర్థం అవుతారేమో ఈ అమ్మాయిలు అనే ఒక ఎంపతితో తీసిన సినిమా. విక్రమ్ని విలన్ చేయాలని తీసిన సినిమా కాదు, అస్సలు కాదు. విక్రమ్ ఇంటికి వెళ్ళి ఆలోచించాలని తీసిన సినిమా. కరెక్ట్. అఫ్ కోర్స్ దీని సీక్వెల్ విక్రమ్ ఏం చేస్తాడు, ఇలాంటి విక్రమ్లు ఏం చేస్తారు ఇంటికి వెళ్ళి ఇలా ఒక షేకప్ జరిగినప్పుడు అది మాట్లాడే లోపు నాకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉండింది. ఈ సినిమాలో మనం చూస్తే రష్మిక తన ఓన్ బ్యాగేజ్తో వచ్చింది. భూమాదేవి అనే అమ్మాయి చిన్నప్పుడు సింగిల్ పేరెంట్ ఇంట్లో పెరగడం, తన పర్సనాలిటీ పూర్తిగా వికసించకపోవడం, తనకేం కావాలో చెప్పే స్వేచ్ఛ లేకపోవడం, తనకేం కావాలో తెలుసుకునే స్వేచ్ఛ కూడా లేకపోవడం, ఫాదరే అన్నీ చెప్పి తనే అన్నీ అయ్యి ఆ గిల్ట్ తనలో పెట్టేసి ఒక బెరుకు భయం క్యారెక్టర్ భూమాదేవి. సో తెలుసో తెలియకో తను ముందే చెప్పవలసింది ఒక అరగంట సినిమాలో 30 గంట తర్వాత చెప్పింది. దాన్ని ఎలా చూస్తారు, ఎంతమంది చెప్పలేరు. మెనీ విమెన్ ఆర్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అండి, బికాస్ ఐ థింక్ వీఆర్ ఆల్ ప్రొడక్ట్స్ ఆఫ్ వాట్ వీఆర్ హౌ వి గ్రో. ఇప్పుడు అలాగే ఈ అబ్బాయి విక్రమ్ అండ్ భూమా బోత్ ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ దర్ ఎన్వైరన్మెంట్ కదా. వాళ్ళ నాన్న ఇంట్లో వాళ్ళ అమ్మని రోహిణి గారి క్యారెక్టర్ని మీరు చూపించిన తీరు ఒక్క నిమిషంలో అసలు చెప్పేశారు ఏం జరుగుతోంది అక్కడ ఇంట్లో అని. అండ్ ఈ అమ్మాయికి ఒక వేకప్ కాల్ లా వస్తుంది. సో అల్టిమేట్లీ ఇది ఒక అమ్మాయి పర్స్పెక్టివ్ అంటారా, విక్రమ్ పర్స్పెక్టివ్ అంటారా, ఇద్దరు పర్స్పెక్టివ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ మీకు? అంటే ఈ సినిమా ప్రొటాగనిస్ట్ అయితే క్లియర్లీ భూమాదేవి అండి. సో కథ చెప్పేది భూమాదేవి పర్స్పెక్టివ్లోనే, దిస్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అట్ ద సేమ్ టైమ్ లైక్ ఎనీ క్యారెక్టర్ డ్రివెన్ డ్రామా ఆబ్వియస్లీ అందరి పర్స్పెక్టివ్లు తీసుకోవాలి. అండ్ ద హోల్ ఐడియా వాజ్ దట్ ఇప్పుడు మన పర్స్పెక్టివ్లో మనం కొన్ని చేస్తుంటాం, ఓకే, ఇటువైపు ఉండి మనకు అది కరెక్ట్ అనిపిస్తుంది, ఎదుటి పర్స్పెక్టివ్ మనకు అర్థం కాదు. ఇప్పుడు ఈ సినిమాలో నాన్న ఉన్నారు, ఆయనకు పర్స్పెక్టివ్ ఉంది, ఆయన పర్స్పెక్టివ్లో ఆయన ఏం తప్పు చేయట్లేదు, ఆయన పర్స్పెక్టివ్లో ఆయన కరెక్ట్, వీడి పర్స్పెక్టివ్లో వీడు కరెక్టే. బట్ ద హోల్ ఐడియా ఆఫ్ ద ఫిల్మ్ వాజ్ దట్ అందరి పర్స్పెక్టివ్స్ని జస్టిఫై చేయాలి, వాళ్ళు ఎందుకు బిహేవ్ చేస్తున్నారో అది న్యాచురల్గా పోర్ట్రే చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద డిస్కషన్స్ ఐ యూస్ టు కీప్ హ్యావింగ్ విత్ ద టీమ్ వాస్, టీంలో చాలామంది ఏమన్నారంటే బ్రేకప్ అయిపోయే తర్వాత వీడెళ్ళి రూమ్ మొత్తం పగలగొడతాడు, వెంటనే ఏం చేస్తాడు, మళ్ళీ డోర్కి వచ్చి ఏడుస్తాడు, నేను నిన్ను తిట్టానా కొట్టానా కనీసం మోసం చేశానా, ఎందుకు భూమా అంత నీకోసమే కదా చేశానంటాడు. చాలామంది ఏమన్నారంటే ఆ సీన్ తీసేద్దాం, అబ్బాయి మీద సింపతి వచ్చేస్తుంది అన్నారు. నేనన్నా ఒక అమ్మాయి బ్రేకప్ చెప్తే వాడికి పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్ నాకు అర్థం అవుతుంది, అది నేను చూపించకపోతే ఒక రైటర్గా ఒక డైరెక్టర్గా నా పెయిన్ కనపడుతుంది, ఐ అక్నాలెడ్జ్ దట్ పెయిన్, ఐ ఈవెన్ రెస్పెక్ట్ దట్ పెయిన్ అని నేను చెప్పకపోతే, కానీ ఆ పెయిన్ వల్ల నువ్వు తర్వాత చేసే ప్రవర్తన కరెక్ట్ కాదని చెప్తే వాడు తీసుకోడు. ఇది కూడా చూపించాలి, అప్పుడే అది తీసుకుంటాడు వాడు. ఓహో ఇలా నా మేబీ నేను ఒక విక్రమ్నా అని ఇంటికి వెళ్ళి ఆలోచించాలంటే కొందరు ఆలోచించకపోవచ్చు, ఆ బొంగు మేము ఇలాగే ఉంటాం, మేమే కరెక్ట్, నువ్వెవడరా చెప్పడానికి అడగవచ్చు, ఓకే దట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్, యూ డూ యూ. బట్ ఇవాళ ఐఎమ్ నాట్ ఈవెన్ ఎగ్జాజరేటింగ్, ఐవ్ గాటన్ 1500 to 2000 DMs, text messages and phone calls from so many boys who've called me and said, అన్నా నేను ఒక విక్రమ్ అని నాకు అర్థమైంది, ఐ ప్రామిస్ యూ ఐల్ బీ ఎ బెటర్ బాయ్ ఫ్రెండ్, ఐ ప్రామిస్ యూ ఐల్ బీ ఎ బెటర్ హస్బెండ్ అన్నారు. అండ్ ఇట్ ఫెల్ట్ సో బ్యూటిఫుల్. సో నేను అక్కడ వాడి పాయింట్ ఆఫ్ వ్యూని కూడా జస్టిఫై చేయకపోతే ఈ రెస్పాన్సెస్ రావు, నేను వాడిని విలన్ చేయడానికి మాత్రం ఒక సినిమా తీస్తే ఈ రెస్పాన్సెస్ రావు. సో ఎక్కడో అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్పినా వీడి మీద ఒక ఎంపతితోనే ఈ కథని చెప్పాను, వీడి మీద ఒక ఎంపతితోనే ఈ క్యారెక్టర్ని రాసుకున్నాను. మీరు చెప్పినట్టు వాడు అలాంటి ఒక వాతావరణంలో పెరిగితే వాడు అలాగే ఉంటాడు. ఇప్పుడు
వాడు చిన్నప్పటి నుంచి చూసింది ఏంటి, వాడి నాన్న వాళ్ళ అమ్మని ఒకలాగా ట్రీట్ చేసేది చూసి 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 పెరిగాడు. అది వాడికి ఎంత నార్మల్గా ఉంటుంది. మన ప్రైమరీ కేర్ గివర్స్ వెన్ దే బిహేవ్ అ సర్టన్ వే ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, ఇట్ బికమ్స్ సో నార్మలైజ్డ్ ఫర్ అస్. సో వాడి దృష్టిలో I will offer you protection even if you don't ask for it. అంతే కదా. I'll decide for you. I will decide for you. I will take care of you. I will never hit. And నేను మా నాన్న కన్నా గొప్పోడు. I will never hit you. I will never abuse you. I will never cheat on you. నాకన్నా ప్రపంచంలో బెటర్ బాయ్ ఫ్రెండ్ ఎవడు ఉంటాడు, నాతో బ్రేకప్ చేస్తావేంటి అనేది వాడికి అర్థం కాదు. సో ఆ ఏజ్లో అలాంటి ఒక వాతావరణంలో పెరిగిన విక్రమ్ అలాగే ఉంటాడు, ఇంకెలా ఉంటాడు వాడు. సో వాడు నేను ఒక విలన్గా చూడలేదు. నేను ఎప్పుడు విలన్గా చూశానంటే బ్రేకప్ తర్వాత వాడు చేసేది నేను విలన్గా చూసా. అది సో ఎక్కడో అలాంటి ఒక విక్రమ్కి అర్థం అవ్వాలి, వాడు ఇంటికి వెళ్ళి ఆలోచించాలంటే ఈ సినిమాని నేను భూమా పాయింట్ ఆఫ్ వ్యూలో తీయాలి. ఓహో నేను ఎప్పుడు కొట్టకపోయినా తిట్టకపోయినా నేను చీట్ చేయకపోయినా అయినా ఒక అమ్మాయి రిలేషన్షిప్లో నాతో ఎందుకు హ్యాపీగా ఉండకపోవచ్చు అనేది వాడికి అర్థం కావాలంటే భూమా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టోరీ చెప్పాలి. కరెక్ట్. సో తీసుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ భూమాది, బట్ వాడిని జస్టిఫై చేస్తూ వాడిని ఒక నెంపతితోనే రాశాను వాడిని కూడా. అది తెలిసింది, అది క్లియర్లీ. ఎందుకంటే మీరు అతని క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా ఆ రెండో అమ్మాయి ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చి అతనికి డైరెక్ట్గా అతను హీ డెంట్ ఫాల్ ఫర్ ఇట్. సో అతను హీ ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ లాయల్, హీ రెవెల్స్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ హీ ఈస్ లాయల్ అండ్ హీ ఈస్ సచ్ అ గ్రేట్ గై. అది క్లియర్గా చూపించారు. సో టిపికలీ విక్రమ్ లాంటి క్యారెక్టర్స్ బ్రేకప్ అయినప్పుడు మీరు ఒక ఫిల్మ్ మేకర్గా ఏం చూసారు? రిజెక్షన్ వల్ల బ్రేక్ అవుతారా, వాళ్ళ మీద వాళ్ళ ఇంప్రెషన్ పడిపోతుందా, అది ఏం జరుగుతుంది ఆ టైంలో? లేదు నిజంగానే అది ప్రేమ అని అనుకున్నారా? రష్మిక ఫ్రాంక్లీ ఏం చేయట్లేదు అతనికి, ఇతనే వన్ వే ట్రాఫిక్ లో ప్రేమించుకుంటూ బ్రేకప్ చెప్పడం కూడా ఎంత స్వీట్ గా చెప్పింది. అదే కదా, షీఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ టు హిమ్. ఈవెన్ గుడ్ గా కూడా అతను అదో వచ్చి ఫస్ట్ టైం కట్టింది తప్ప యాక్చువల్లీ చూస్తే తను తెచ్చి అవుట్ ఆఫ్ హ్యూమానిటీ తను తెచ్చి రోజు ఫుడ్ తినిపించడం, అతనికి కేర్ గివర్ గా మదర్ ని రిఫ్లెక్ట్ చేసే క్యారెక్టర్స్ అవేం చేయట్లేదు రష్మిక. అయ్యో ఇది మిస్ అయిపోతాను అనుకోవడానికి. సో డూ యూ థింక్ రిజెక్షన్ ఇస్ ద మెయిన్ ట్రిగర్ ఫర్ ప్రాబ్లమ్? ఇస్ మెన్ లైక్ విక్రమ్, a lot of us men including me, it takes a certain age and certain life experiences and certain level of maturity to understand that nalo ee problem undani. Ante we are from birth conditioned to believe that we are the superior species, and because of that when that ego is threatened we are very fragile. That ego becomes very fragile, and when it is fragile and it breaks, it manifests in horrible ugly ways. విక్రమే తీసుకోండి, వాడు పెరిగిన వాతావరణం ఏంటి, ఒక్కసారి కూడా వాళ్ళ అమ్మ నోరిప్పి మీరు నాకు చేసేది తప్పు అని వాళ్ళ హస్బెండ్కి ఎప్పుడు చెప్పలేదు. అది చూసి పెరిగాడు. సడన్గా ఈ అమ్మాయి వచ్చి నాకు బ్రేకప్ చెప్పడం ఏంటి, అది బ్యాక్లాగ్స్ వల్ల నాతో బ్రేకప్, ఎందుకంటే వాడికి అర్థమైంది అదొకటే. ఓహో ఈ అమ్మాయి ఎవరైనా సరే అండి, ఒక బ్రేకప్ జరిగినప్పుడు వీ విల్ బోత్ హ్యావ్ 2 different versions. ఓకే, వీళ్ళ వర్షన్ వింటే వీళ్ళే కరెక్ట్ అనిపిస్తుంది, వీళ్ళ సైడ్ ఆఫ్ ద స్టోరీ వింటే వీళ్ళే కరెక్ట్ అనిపిస్తుంది. సో వీడేం తీసుకున్నాడు, ఆ ఎంటైర్ కాన్వర్సేషన్లో ఇంత పద్ధతిగా చెప్పింది అమ్మాయి, నాకు ఊపిరాడట్లేదు, నాకేం కావాలో నాకే తెలియట్లేదు, ఆ రోజు ముద్దు పెట్టావు, ఆ తర్వాత ఏదేదో జరిగిపోయింది, నాకు కొంచెం స్పేస్ కావాలి, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యూ, ప్లీజ్ విక్రమ్ లెట్ మీ గో అంటది. ఇదంతా మర్చిపోతాడు. నాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయని బ్రేకప్ చెప్తావా, ఎలాంటి అమ్మాయి నువ్వు, అదొకటే వాడికి తగిలింది. అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ న్యాచురల్ థింగ్ ఇన్ ద వరల్డ్. రేపు నేనైనా సరే ఇట్ టేక్స్ గ్రేట్ సెల్ఫ్ అవేర్నెస్ టు సే, ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్తో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ మా ఫ్యామిలీలోనే ఎవరితోనో ఒక ఫైట్ జరిగింది అనుకోండి, అండ్ వీఆర్ నాట్ ఇన్ టాకింగ్ టర్మ్స్ అనుకోండి, ఐ విల్ సీ ఇట్ ఫ్రమ్ మై వే, ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో ది ఐడియా వాజ్ దట్ ఆ ఫ్రెజైల్ ఈగోలో మీరు పట్టుకునేది ఆ 8 బ్యాక్లాగ్స్, 9 బ్యాక్లాగ్స్. సో అండ్ ఐ రిమెంబర్ ఆ సీన్ షూట్ చేస్తున్నప్పుడు కూడా కపుల్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్ కేమ్ అండ్ సెడ్, సార్ అమ్మాయి ఎందుకు చెప్తుంది సార్, వద్దు సార్. అండ్ ఇట్ ఈస్ ఫ్యాసినేటింగ్ టు సీ దట్ రెస్పాన్స్. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ప్రాసెస్ దట్ సీన్ లైక్ విక్రమ్. ఎంతోమంది వచ్చి ఎంతైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయని బ్రేకప్ చెప్పడం తప్పు కదా భయ్యా అంటారు. అరే దానికోసం కాదురా బ్రేకప్ చెప్పింది. నువ్వే సరిగ్గా నీ యాక్ట్ సరిగ్గా లేదు, నీ జీవితం సరిగ్గా లేదు, నన్నేం చూసుకుంటావు అని అడగడం అంతే కదా. అండ్ అది కూడా ఒక అజిటేషన్లో అడిగింది. దట్ ఈస్ నాట్ ద రీజన్ షీ బ్రేక్స్ అప్ విత్ హిమ్. వాడు ప్రెషర్ పెట్టి ఎల్లుండెళ్ళి పెళ్లి చేసుకుందామంటే ఒక రిఫ్లెక్స్ రెస్పాన్స్, అది ఆ అజిటేషన్లో చెప్పిన రెస్పాన్స్. కానీ దాని తర్వాత తనకు పానిక్ అటాక్ వస్తుంది. ఆ పానిక్ అటాక్ని కామ్ డౌన్ చేసుకుంటూ ఫస్ట్ మీరు చూస్తే వచ్చి షీ గ్యాదర్స్ హర్ సెల్ఫ్, వచ్చి కూర్చుంటుంది, తర్వాత అటువైపు తిరిగి చూస్తుంది అండ్ షీ థింక్స్
ఇప్పుడు చెప్పాల్సిందే, నేను ఇప్పుడు చెప్పకపోతే ఇంకా పెళ్ళి కూడా అయిపోద్ది, ఐ విల్ లూజ్ మై ఫాదర్ ఫర్ ఎవర్. ఇంకా నాకు ఆయన్నే ఎలా కన్విన్స్ చేసి మళ్ళీ ప్యాచప్ చేయాలో అర్థం కాలేదు. వీడేమో వెళ్ళి పెళ్లి చేసుకుందాం అంటాడు. అండ్ దెన్ షీ టర్న్స్ టు లుక్ ఎట్ హిమ్ అండ్ దేర్ షీ రియలైజెస్ బట్ ఐఎమ్ గోయింగ్ టు హర్ట్ హిమ్. తనకి వాడికి అది తేడా. ఐఎమ్ గోయింగ్ టు హర్ట్ హిమ్. I need to do this as softly as possible so that that hurt lands softly అని చెప్పి తను మెల్లగా లేచి వచ్చి వాడిని కూర్చోబెట్టి వాడి ముందు నీల్ డౌన్ చేసుకొని అంత స్వీట్గా చెప్తుంది. అక్కడ చెప్పేది బ్రేకప్కి రీజన్, ఈ 9 బ్యాక్లాగ్స్ కాదు. అండ్ చాలామంది నన్ను ఏం అడిగానంటే, చెప్పొచ్చు కదా మీ అమ్మని నీకు చూసుకోవడం రావట్లేదు, చేత కాదు, నువ్వు నాకు ఇది చేసావు అది చేసావని. ద బ్యూటీ షీ ఈజ్ సో కంపాషనేట్ దట్ షీ డజంట్ వాంట్ టు బ్లేమ్ హిమ్ బికాస్ షీ నోస్ ఈజ్ గోయింగ్ టు గెట్ హర్ట్ ఆల్రెడీ. ఇంకా నేను ఇదంతా చెప్పి ఈ లోడ్ వాడి మీద పెడితే వాడికి ఒకటి అర్థం కాదు, హీ డజంట్ హ్యావ్ ది ఈక్యూ టు అండర్స్టాండ్. బౌన్సర్ వెళ్తుంది వాడికి. అండ్ సెకండ్లీ షీ డజంట్ వాంట్ టు హర్ట్ హిమ్. మెనీ పీపుల్ విత్ అ హై ఈక్యూ immediately understand why, whether consciously or subconsciously, they process why she breaks up with him and she doesn't tell him all these things. Correct. People who watch this film logically don't get that. They don't get, like, it's fascinating. I'm not saying it's wrong. I respect the fact that you process the film a certain way and you have your opinions. I get it. It's a small section, but like, for example, people who watch this film from a logical perspective, they come and tell me, అమ్మాయి ఇంట్రోవర్ట్ అని చూపించావు, మొహమాటం అని చూపించావు, ఆ ఫస్ట్ ఎయిడ్ సీన్లో మాత్రం వచ్చి బాగానే మాట్లాడుతుంది కదా అంటారు. మళ్ళీ వీడు పడేయడం స్టార్ట్ చేస్తే సైలెంట్ అయిపోద్ది ఏంటి అంటారు. అది క్యారెక్టర్ ఇన్కన్సిస్టెన్సీ అంటారు. నో, పీపుల్ హు ఆర్ ప్రాసెసింగ్ ఇట్ ఫ్రమ్ అ హై ఈక్యూ పాయింట్ ఆఫ్ వ్యూ టోటలీ గెట్ దాట్ ఇఫ్ యు ఆర్ ఎన్ ఇంట్రోవర్ట్, unless you are pushed into serious situations, you will express yourself. ఇంట్రోవర్ట్ అంటే వాళ్ళు మ్యూట్ కాదు కదా, మాట్లాడతారు. రెండోది ఏంటంటే, ఆ అమ్మాయి ఆ కాలేజ్కి వచ్చింది ఒక ఇంట్రోవర్ట్ లాగా. సినిమా ఇనీషియల్ 10 minutes తర్వాత సినిమా జంప్స్ టు సెకండ్ ఇయర్కి, 1 year లేటర్ అని వస్తుంది. ఆ 1 yearలో తిను 2 friends చేసుకుంది, హర్షిత అండ్ వినయ్. వాళ్ళ కంపెనీలో షీ స్టార్ట్స్ స్లోలీ బ్లాసమింగ్ to the point that she feels safe enough to communicate and express herself. Yes. But the minute Vikram starts trapping her into a relationship, she goes back into literally her fetal position and she goes back into that response where she suddenly has a father figure in her life. వాళ్ళ నాన్నని వీడు రీప్లేస్ చేశాడు ఆ కాలేజ్లో. We all attract the same energies, the same, and it's a pattern we have to break consciously. It takes great self-awareness. Beauty of your film, Rahul Garu, is ఇంత కాంప్లెక్స్ హై లెవెల్ సైకాలజీ మెథడాలజీని మీరు అందరికీ కన్వే అయ్యేలాగా ఎక్కిచ్చేసారు. థ్యాంక్ యూ. దట్స్ యువర్ బ్రిలియన్స్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. బికాజ్ ఇది అంతా కొంచెం ఎడ్యుకేటెడ్ ఎలైట్, కొంచెం సెల్ఫ్ అవేర్ ఇండివిజువల్స్కి తెలిసే కాన్సెప్ట్ మీరు చెప్పేవి. వీ అట్రాక్ట్ అవర్ ప్రైమరీ కేర్ గివర్స్, వీ ఆల్ హ్యావ్ ఇన్నర్ చైల్డ్ వూండ్స్, ఇవన్నీ కూడా. బట్ అందరికీ ఎక్కడో అర్థమైపోయింది సినిమా మీరు చెప్పింది. I'll tell you why అండి. I think as Indians, I feel all of us, ఎందుకంటే యాజ్ ఇండియన్స్ 1.4 billion పాపులేషన్ కదా, ఎటు తిరిగినా మనుషులు ఉంటారు, బర్బర్కే మనుషులు ఉంటారు మన కంట్రీలో. అండ్ వీఆర్ ఫోర్స్ టు ఇంటరాక్ట్ విత్ సో మెనీ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్. People above us in the hierarchy, people below us in the hierarchy, people who are equals. Like I've been to European cities, for example. You can afford to spend your entire lifetime in a small bubble where your interactions with a maximum of 10 to 15 people. Their population is so low, the density of population is so low, but in our country the density of population and the population is so high, you're forced to interact with so many people that teliso teliyakano, whether we are aware of it or not, we all have a very high EQ. Yes. And we are all very very perceptive. సో ఇమోషనల్ విషయాలు మీరు ఎంత కాంప్లికేటెడ్గా చెప్పినా అది కాన్షియస్గా ప్రాసెస్ చేయకపోయినా సబ్కాన్షియస్గా ప్రాసెస్ చేస్తారు. ఈ మనిషి నాకు నచ్చాడు, ఈ మనిషి నాకు నచ్చలేదు, తిను కరెక్టు తిను రాంగ్, వాడు కరెక్ట్ వాడు రాంగ్. ఈ ఒపీనియన్స్ మనకి చాలా షార్ప్. ఇక్కడ కాకపోయినా ఇక్కడ ఇమీడియట్లీ వీ ఫార్మ్ ఒపీనియన్స్, వీ ఇమీడియట్లీ డెవలప్ అ లైక్ ఫర్ పీపుల్, అ డిస్లైక్ ఫర్ పీపుల్. కొందరు రూమ్లోకి వస్తేనే మనకు డిస్కంఫర్ట్ వస్తుంది, కొందరు రూమ్లోకి వస్తేనే మనకు తెలియక ఒక స్మైల్ చేస్తాం, కొందరు రూమ్లోకి వస్తేనే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, కొందరు రూమ్లోకి వస్తేనే సైలెంట్గా వెళ్ళి కార్నర్లో నిల్చోవాలనిపిస్తుంది. సో వీఆర్ సబ్కాన్షియస్లీ వెరీ వెరీ పర్సెప్టివ్ పీపుల్. సో ఇది ఇంటలెక్చువలైజ్ చేయకుండా ఇమోషనల్గా ఎంత కాంప్లికేటెడ్గా చెప్పినా ఇండియన్స్కి అర్థమవుతుందండి. అండ్ ఐ బిలీవ్ దిస్. కానీ సాడ్ పార్ట్ ఏంటంటే ఈ విక్రము ఒక అత్తగారికి మామగారికి అంటే రష్మికకి నార్మల్ రెగ్యులర్ పేరెంట్స్ ఉంటుంటే
అతని కేర్ గివింగ్ని, అతని ప్రొటెక్టివ్ యాటిట్యూడ్ని బాగా చూసుకుంటాడు మా అమ్మాయిని. సెలబ్రేట్ చేసుకునే పేరెంట్సే ఉన్నారు ఎక్కువ మంది. డూ యూ అగ్రీ? చాలా వరకు ఇక్కడ సింగిల్ పేరెంట్, ఫాదర్ కూడా డామినెంట్ క్యారెక్టర్ కాబట్టి, ఆల్ఫా క్యారెక్టర్ కాబట్టి క్లాష్ ఆఫ్ ఈగోస్ అయ్యేదేమో. కానీ ఒక అమ్మ నాన్న ఉండుంటే కూతురు కోసం ఏమనుకుంటారు? మా అమ్మాయిని బాగా పర్ఫెక్ట్గా ఎంత బాగా చూసుకుంటాడో, రాత్రి ఎవరన్నా ఉంటే కొట్టేశాడు తెలుసా వాడు వెళ్ళి, అసలు ఒక్క ఈగ కూడా వాళ్ళనివ్వడు అని సెలబ్రేట్ చేస్తారు. సగం మంది ఆడపిల్లలు అక్కడే వాళ్ళ బ్లాసమింగ్ రాక చచ్చిపోతారు. అండ్ దే ఆర్ కండిషన్ టు థింక్ దిస్ ప్రిన్స్ హూ హెస్ కమ్ టు సేవ్ ద డామ్సెల్ ఇన్ డిస్ట్రెస్ ఇన్ మీ ఈజ్ ఐడియల్ ఫర్ మీ. అంతే. ఆ ప్యాటర్న్ని బ్రేక్ చేయడానికి టైం పడుతుంది. అది ఎంతమంది మెజారిటీనా కాదా ఇదంతా నాకు తెలియదు, కానీ చాలామంది ఉన్నారు ఇలా, అది మాత్రం నాకు తెలుసు. అండ్ కొందరు చెప్తారు ఇలాంటిది ఇంకా జరుగుతాయా, కొంచెం కళ్ళు తెరిచి చూడండి. అంతెందుకు ఎంతమంది అమ్మాయిలు వేరియింగ్ డిగ్రీస్లో ఈ సినిమాకి ఇంత హార్డ్గా కనెక్ట్ అవుతున్నారంటే ఎందుకని ఒక్కసారి ఆలోచించండి. ఇది వాళ్ళ లైఫ్స్లో ఇప్పుడు కూడా వాళ్ళు ఫేస్ చేయకపోతేనా, అండ్ ఇది మరి రూరల్ బ్యాక్గ్రౌండ్స్లో వచ్చిన అమ్మాయిలు మాత్రం కాదు, Tier 2 టౌన్స్లో నుంచి అమ్మాయిలకు మాత్రం కాదు, సిటీలో ఉన్న అమ్మాయిలు ఇంత కనెక్ట్ అవుతున్నారంటే ఇమాజిన్ how many Vikrams they face in varying degrees. It might not be a romantic partner. It could be a boss, it could be a brother, it could be a friend, it could be a neighbor. Who is deciding for them? Exactly. So this sense of someone's controlling my life and my identity is shrinking. I don't have space for my own likes, dislikes, desires and opinions. Imagine how many women face on a daily life. Everybody. So all I will request, a small minority of the men that keep, coming on my timeline. Like I said, the majority of the people have given us so much love and appreciation. Like బ్లాగ్లు రాస్తున్నారు. ఒక సినిమా అంత రెజనేట్ చేయకపోతే, అంత మూవ్ చేయకపోతే బయటికి వచ్చి ఇంత ఎఫర్ట్ పెట్టరు. I can show you the number of blogs that have been written, the number of DMs that I get. అది పక్కన పెడితే there is a section that comes in, tells women how to feel about this film. I'm like, అరే that is heights of mansplaining రా బాబు. ఈ సినిమా చూసి అమ్మాయిలు ఎలా రియాక్ట్ అవ్వాలో అది కూడా మీరే చెప్తారా? అర్థం చేసుకోండి, వాళ్ళు కనెక్ట్ అవుతున్నారంటే ఎందుకు ఇంత కనెక్ట్ అవుతున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, ఒక్కసారి రిఫ్లెక్ట్ చేయండి. ఈ చున్నీ సీన్ ఎందుకు అంత కాంట్రవర్షియల్ అయింది? నిజంగానే సినిమా చూసిన వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఒక్కరు కూడా బయటకు వచ్చి దాన్ని కాంట్రవర్సీ చేయలేదు. అదొక there was this one clip that went viral of this girl I met in a theater. I was doing these theater visits. అది లిటరల్గా తీసుకొని అంటే దీంట్లో 2 విషయాలు ఉన్నాయండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, ఇది దయచేసి మీరు ఈ క్లిప్ మాత్రం సెపరేట్గా తీసి పెట్టొద్దు, కానీ మీరు పెట్టకపోయినా వేరే వాళ్ళు పెడతారు, తప్పదు, ఇంకా ఏం చేయలేను. కానీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా ఈ క్లిప్పో లేకపోతే జస్ట్ నా వర్డ్స్ తీసుకొని పెడుతున్నారంటే మొత్తం పెట్టండి. దీంట్లో 2 యాంగిల్స్ ఉన్నాయండి. ఒకటి, వాట్ ద చున్నీ సీన్ రియలీ means in the film. It's not talking about a chunni literally, right? It is talking about her insecurities, her fears, her suffocation, and suddenly she not needing to pick up that chunni. It's a habit, and she suddenly loses that habit. It's metaphorical, number 1. నేనేమి మీరు చున్నీ వేసుకోవాలనో వేసుకోకూడదనో చెప్పలేదు, అది ఒక పర్సనల్ ఇష్టం. అది వాళ్ళు వేసుకోవాలా వేసుకోవద్దా అనేది వాళ్ళు డిసైడ్ చేయాలి, నేనెవరు డిసైడ్ చేయడానికి? అండ్ నేనేమి కొత్త కల్చరల్ రెవల్యూషన్ ఏం తీసుకురావట్లేదు ఇక్కడ. చున్నీ వేసుకోకపోతేనే మంచిదని నేనేం తీసుకురావట్లేదు, అది కానే కాదు పాయింట్. సినిమా చూసిన వాళ్ళకి ఇది అర్థమైంది. ఇప్పుడు ఆ క్లిప్ గురించి మాట్లాడదాం. దట్ వాజ్ అ గర్ల్ దట్ షీ హెడ్ సీన్ ద ఫిల్మ్, she understood, and I assure you that she was not some paid influencer there. In fact, ఆ షోకి నేను వెళ్ళే 15 minutes ముందు పక్కన 2 థియేటర్లు ఉన్నాయి. ఈ థియేటర్కి వెళ్ళాలా అనే కన్ఫ్యూజన్లో ఉన్నాం. లాస్ట్ మినిట్లో ఒక డెసిషన్ తీసుకొని ఈ థియేటర్కి వెళ్ళాం. ఆ థియేటర్లో ఎవరు కూర్చుంటున్నారు ఏమీ మాకు తెలీదు. అమ్మాయి, a lot of men and women have had a very strong reaction to the film. Now if you didn't, fair enough, I respect that. Many people have had a very strong reaction to the film. ఆ స్ట్రాంగ్ రియాక్షన్ అనేది రకరకాలుగా మేనిఫెస్ట్ అవుతాయి. ఆ అమ్మాయి ఒక ఫ్లోలో తను నాకు చుండ్రి వేసుకోవాలని లేదని తీసింది. షీ డిడ్ంట్ మీన్ లిటరలీ, ఓకే, షీ ఆల్సో మెంట్ మెటఫరికలీ, అండ్ ది అప్రిసియేషన్ దట్ ఐ గేవ్ హర్ వాజ్ ఆల్సో ఫర్ దట్ మెటఫరికల్ మీనింగ్, నాట్ లిటరలీ. Now this is one. Now I have another question to ask. Now this will get super controversial if this gets taken out of context. ఇప్పుడు ఆ సినిమా 2 days రిలీజ్కి 2 days ముందు వరకు ఇది పెద్ద, రిలీజ్ తర్వాతనే ఎప్పుడో నాకు గుర్తులేదు, రిలీజ్ తర్వాతనే ఆబ్వియస్లీ, బికాస్ ద గర్ల్ హెడ్ వాచ్ ద ఫిల్మ్. దెర్ వాజ్ one section that was making so much noise on my timeline.
చెత్తోడా అది ఇది బూతులు ఎలాంటిరా నువ్వు చీ మా అమ్మాయిని చెడగొడుతున్నావు ఏదేదో అన్నారు. అరే నా పాయింటే అది కాదు, ఓకే ఇది పక్కన పెడదాం. నాకు ఒక క్వశ్చన్, ఊరికే నేను ఒకసారి వీళ్ళ డీపీలు అన్నీ చూసా. నువ్వు తీసే సినిమా వల్ల ఒక అమ్మాయి చున్నీ తీసేస్తుందంటే సడన్గా నేను యాంటీ నేషనల్ అంటున్నారు, యాంటీ కల్చర్ అంటున్నారు, యాంటీ హిందూ అంటున్నారు. నాకు వామ్మో ఏం అర్థం కాలా. ఇది పక్కన పెడితే నేను వీళ్ళ డీపీలు అన్నీ చూసా. ఎవ్రీబడి వాజ్ వేరింగ్ అ టీ షర్ట్ ఆర్ అ షర్ట్. ఓకే, మెనీ ఆఫ్ దెమ్ హ్యాడ్ దేర్ ఫస్ట్ 2 buttons ఓపెన్. నో ఐ వాంటెడ్ టు ఆస్క్ దెమ్, బట్ అడిగితే అర్థం కాదు, ఇంకా ద బార్కింగ్ విల్ గెట్ ఇంటెన్సిఫైడ్, ఇంకా ట్రోల్ చేస్తారు. అండ్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద మూవీ బికాస్ ఇట్ is hijacking the conversation around the film and it's making it something else that the film's not trying to be. So I wanted to protect the film at that point. Now that the film's had its theatrical run, I feel comfortable enough talking about it. Why is the burden of preserving our culture only on our women? అంతే కదా. నువ్వు వచ్చి అడుగుతున్నావు అంటే నువ్వు ఎందుకు షర్ట్ టీ షర్ట్ వేసుకుంటున్నావు, నువ్వు ధోతి వేసుకొని తిరగవచ్చు కదా. నువ్వు ఎందుకు 2 buttons ఓపెన్ పెట్టుకుంటున్నావు. ఇప్పుడు నేను కూడా పెట్టుకున్నా, నా క్యారెక్టర్ని ఎవరు జడ్జ్ చేయరు. ఒక అమ్మాయి, ఇప్పుడు మా సినిమాలోనే ఒక సీన్ ఉంది, అవును, విక్రము ఇట్లా చేయి పెట్టుకొని అమ్మాయికి అంటాడు. ఆ సీన్లో క్లీవేజ్ కనపడింది కదా, అబ్బాయిలు అక్కడే స్టేజ్కి వచ్చి నీకు ముద్దు పట్టేంత రేంజ్కి రెచ్చిపోయారంటాడు. అంటే అమ్మాయికి టాలెంట్ లేదు, నువ్వు షో ఆఫ్ చేసుకున్నావు, వాడికి నచ్చలేదు అంతే. ఆ సీన్ మీరు చూస్తే వాడు 2 buttons ఓపెన్ ఉంటాయి. I'm like, I asked Deekshit to maintain this from the beginning of the film where at least 1 button is open. That scene he came and said, sir, I'll open the second button also. I said, do it. And then he did this. I said, okay, do it. Don't you see the irony? First, you decide what culture is and what culture women should maintain. Then you place the entire burden of preserving that culture only on our women. Why? అంటే ఏదో చెప్తారు సోది. అంటే దానికి ఏంటంటే స్త్రీలే కదా అసలు అనాదిగా మనం చూస్తే మన పురాణాల నుంచి వచ్చినది, మన 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 నేల మీద ఉన్న ఒక అద్భుతమైన విషయం ఇది అని చెప్తారు చెప్పేవాళ్ళు. అది మరి నువ్వు కూడా మెయింటైన్ చేయి, నువ్వు చేయాలి కదా, చేయాలి, నువ్వు కూడా మెయింటైన్ చేయి. నేను నిన్ను మెయింటైన్ చేయమని నేను చెప్పను, బికాస్ ఇట్ ఈస్ అ పర్సనల్ చాయిస్. నీకేం కన్వీనియంట్ ఏం కన్వీనియంట్ కాదనేది నువ్వు డిసైడ్ చేయాలి. నేను వచ్చి నీకు చెప్పకూడదు, నేను చెప్పను. ఓకే, కానీ నువ్వు ఇంకొకరు చెప్తున్నావంటే వాళ్ళకి చెప్పడం కన్నా నువ్వు మెయింటైన్ చేయవచ్చు కదా, బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది కదా. కల్చర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ యాక్చువల్లీ మేడ్ ది ఎఫర్ట్ టు రీడ్ అవర్ వేదాస్ టు అండర్స్టాండ్ వాట్స్ దేర్ ఇన్ దెమ్. హౌ మెనీ ఆఫ్ యూ కమింగ్ అండ్ టెలింగ్ మీ హ్యావ్ యాక్చువల్లీ బాదర్డ్? ఐ డోంట్ నో, ఇట్స్ లైక్ సమ్ ఆఫ్ యూ మే హ్యావ్. రేపు వచ్చి ఒకటి చెప్తాడు నాకు స్కాలర్షిప్ ఉంది అంటే, అరే అది కాదు పాయింట్ ఇక్కడ. అసలు ఎవరు ఎసెన్స్ ఆఫ్ సనాతనం ఏంటంటే ఎవరు చెప్పలేరు. కానీ అవతల వాళ్ళని చున్నీ వేసుకోలేదు, నువ్వు బొట్టు పెట్టుకోలేదు, ఇలా చేయలేదు, గాజులు వేసుకోవచ్చు కదా, ఇలాంటివన్నీ చెప్తారు. అండ్ ఇప్పుడే నేను ఒక డిస్క్లైమర్ ఇచ్చేస్తా, ఈ నాట్ ఆన్ ఆల్ మెన్ గ్యాంగ్కి నేను అందరు అబ్బాయిల గురించి మాట్లాడట్లేదు. ఆ ఇష్యూని కాంట్రవర్సీ చేసి నన్ను వచ్చి బూతులు తిట్టిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. బూతులు మాట్లాడకుండా రెస్పెక్ట్ఫుల్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా. ప్రధాన అబ్జెక్షన్ ఏంటి? చున్నీ విషయం ఒకటి, బట్ ఈ సినిమాలో మిమ్మల్ని మీకు స్లాక్ వచ్చింది. వాట్ వాజ్ దేర్ పాయింట్? ఇంత బోల్డ్గా ఉండమని ఆడపిల్లలకు నేర్పించద్దు అని నేనేదో చెడగొడుతున్నా. అగైన్ స్మాల్ సెక్షన్ అండి, స్మాల్ సెక్షన్. I mean the appreciation and love and the affection this film's getting has been beautiful. And there is a section, again a very small section, that didn't like the film. Okay, but they were constructively criticizing, saying maak ekkala. I respect that too. They weren't coming and barking up and down and spewing hate and venom and calling me names. They weren't labeling me anti-culture, anti-Hindu, alantidi cheyile. Like, anyway, so I am talking about that section. So no, not all men. I'm giving that disclaimer. I'm making the effort to give that disclaimer. Absolutely, no. So that section, I am asking them these questions only to those people. Right. So I'm like, I don't have answers. So of course మీ ఓన్ పర్సనాలిటీ త్రూ యువర్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఇవాల్వ్ అయింది. చిన్మయి గారి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఎంతవరకు ఉంటుంది? అఫ్ కోర్స్ అండి, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ అన్నప్పుడు, అంతెందుకు ఫ్రెండ్స్ అన్నప్పుడు, పేరెంట్స్ అన్నప్పుడు, వి ఆల్ ఇన్ఫ్లుయెన్స్ ఈచ్ అదర్. సో అఫ్ కోర్స్ దెర్ ఇస్ అ మ్యాసివ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ. అండ్ యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఒకరు నన్ను అడిగారు. ఈ క్వశ్చన్కి జవాబుగా నేను ఒక లాంగ్ ఆన్సర్ ఇచ్చాను. దాంట్లో నుంచి ఒక సెంటెన్స్ తీసుకొని సినిమా రిలీజ్ కన్నా ముందు దాన్ని కాంట్రవర్సీ చేశారు. ఐమ్ లైక్, అరే సినిమా రిలీజ్ ఉంది రా, ప్లీజ్ రా, ఇప్పుడు ఇలాంటి టాపిక్స్ పట్టుకొని కాంట్రవర్సీ చేయకండి రా. నేనేమన్నానంటే,
Chinnu has been a breadwinner for her family from the age of 16. I have had the luxury of having more time to have hobbies and pursuits. And at a much younger age, I have been more exposed to literature and art and cinema and poetry. So I had a certain awakening even more than she did. So when we met for the first time and when we started dating, I mentioned that I was more of a feminist than she is. Now, unfortunately, feminist అనే మాటకి మీనింగ్ మారిపోయింది. అవునవును. ఒక సెక్షన్ ఫెమినిస్ట్ అంటే ఏంటని వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు. ఆ డెఫినేషన్ వాళ్ళే ఇచ్చేసి, సో అది తప్పని వాళ్ళే డిసైడ్ చేసి, ఇప్పుడు నువ్వు ఫెమినిస్టు విచ్ మీన్స్ యు ఆర్ నౌ అడ్హియరింగ్ టు దిస్ రాంగ్ డెఫినేషన్ వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. నా డెఫినేషన్ ఏంటో నేను చెప్తా. ఐ బిలీవ్ ఇన్ అన్ ఈక్వల్ వరల్డ్. I believe that when me and my wife or the other women in my life inhabit the same world, they should have an equal right to dignity, an equal right to respect, an equal right to expression, Decide everything. Absolutely. Right? And I am nobody to give it to them. It is theirs. Right? ఇవ్వడానికి నేను ఎవడు కాదు, అది వాళ్ళది, అది వాళ్ళ హక్కు. This is what I mean by feminism. Right? Now వెంటనే అది ఈక్వల్ జాబ్స్ ఎక్కడెక్కడో తీసుకెళ్ళిపోతారు. దే చేంజ్ ద గోల్ పోస్ట్ అండ్ దే సే యు ఆర్ స్కోరింగ్ ఓన్ గోల్స్. ఐఎమ్ లైక్, దట్స్ నాట్ ఈవెన్ ద గోల్ పోస్ట్. దట్ ఈస్ నాట్ వై ఐఎమ్ అ ఫెమినిస్ట్. బట్ ఎనీవే, సో I said in an interview that when we got married or when we started dating, I was more of a feminist and I used to keep questioning everything. I'm saying, why are you doing this? Do you expect me to do this? Then why do you do this? I don't expect you. ఇలా చాలా అడిగేవాడిని. ఈ కాంటెక్స్లో నేను ఒకటి చెప్పా, అది మళ్ళీ చెప్తే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది, వద్దు. సో ఈ కాంటెక్స్లో నేను ఒకటి చెప్పా. బట్ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, అంటే ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే మీరే ఒక ఫెమినిస్ట్గా బయలుదేరారు అండ్ ఆబ్వియస్లీ ఇన్ఫ్లుయెన్స్ టీచ్ అదర్ అన్నారు. అబ్సల్యూట్లీ. కాంటెక్స్లో మీరు చెప్పిన ఒక విషయం అని 3 సార్లు చెప్పారు, బట్ చెప్పలేదు ఆ విషయం, కాబట్టి కాంట్రవర్సీ అవుతుంది. కాబట్టి ఓ మై గాడ్, అది ప్రాబ్లం ఏమైందంటే, నేను ఒక ఇంటర్వ్యూలో ఆయన చాలా మంచి ఇంటెన్షన్తో అడిగారు, ఐడిల్ బ్రెయిన్ జీవి గారు. నేను అంతే మంచి ఇంటెన్షన్తో ఒక పెద్ద ఆన్సర్ ఇచ్చా. దాంట్లో ఒక ముక్క తీసుకున్నారు. ఓకే, అది క్లిప్ కూడా కాదు, ఒక మీమ్లో పెట్టేశారు. వామ్మో, మళ్ళీ యాంటీ కల్చర్, యాంటీ హిందీ ఏమన్నారు అందులో? అంటే ఇప్పుడు మళ్ళీ చెప్పాలా? చెప్తే I said, for example, when we got married, I told my wife, I will not ask you to wear a talibottu. ఓ అదే చూసాను. That is your wish. She still wears a bottu. I have not once asked her because she likes it, because it's her conditioning. I said, fantastic. If you feel like wearing it, wear it. I said, I will not ask you because there is nothing on me that proves that I am a married man. There is no practical use of you wearing it. So if you want, you wear it. That's up to you. And the truth is, మన కల్చర్ అంటారు. ట్రూత్ ఇస్, ఇఫ్ యూ గో బ్యాక్ టు ప్రీ విక్టోరియన్ ఈరా, ఇఫ్ యూ గో బ్యాక్ మెనీ సెంచురీస్, దెర్ ఇస్ నో మెన్షన్ దట్ సంబడీ ఈస్ సపోజ్ టు వేర్ అ తాలిబొట్టు. గంధర్వ వివాహాలు అలాగే. ఎగ్జాక్ట్లీ. అంతే కదా. ఓకే, సో బట్ ఓకే, కల్చర్ అంటారు మళ్ళీ. ఓకే, నేనేమి తాలిబొట్టు వేసుకోవడం తప్పు, లేకపోతే ఐఎమ్ జడ్జింగ్ పీపుల్ ఆర్, అలాంటిది ఏమీ చెప్పలే. సో దట్ బికేమ్ అన్ ఇష్యూ. So yeah, of course we influence each other. I am very proud of my wife. My methods differ. ఇప్పుడు ఒకటి ఉందంటే, I feel we should not burn bridges. I feel we should not antagonize each other. I feel there should constantly be conversation. ఆ బ్రిడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే one thing that makes me uncomfortable in today's world is polarization. Right? ఇటు అటు ఆ కలవడానికి ఛాన్సే లేకుండా అయిపోతుంది. ఓకే, I want people to come together, discuss, debate respectfully. We can even choose to disagree, but let's have discussion. Her methods are very different. Now, especially when it comes to this topic, she is at the receiving end of it. As a man, I have the luxury, the privilege of not being at the receiving end of it. Right? These microaggressions every day, I am not the one receiving it. So as a man, I can't decide what her methods should be, how she should respond, for what she should get angry, for what she shouldn't, how angry she should get. I can't decide. I respect that space. I will never cross it because I won't like it if my wife crosses it. I'm a very self-respecting man. And I won't like it if my wife crosses it. And the least I can do is return that favor. I believe in equal reciprocation. So I will never tell her what to respond to. Sure, as a friend, I tell her sometimes, నువ్వు కొంచెం ఇలా చెప్పొచ్చు కదా, నువ్వు కొంచెం అలా చెప్పొచ్చు కదా, ఇది అవసరమా? బికాస్ ఐ గెట్ వరీడ్ అబౌట్ హౌ మచ్ ఇట్స్ అఫెక్టింగ్ హర్. రైట్? సో
Does she get affected? Because of course it affects her. అంటే sometimes not, but of course అంటే ఈ స్లాగ్ ఏదైతే వస్తుందో తనకి షీఈస్ వెరీ బోల్డ్. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే మనకి ఎక్స్ట్రీమిటీస్ ఎప్పుడు వస్తాయి, బోల్డ్గా ఉండవలసిన పరిస్థితి, బికాస్ ద నార్మ్స్ ఆర్ ఆల్ కంప్లీట్లీ మెస్డ్ అప్. మాట్లాడితే ప్రాబ్లం, బికాస్ ఇట్స్ అన్కంఫర్టబుల్ ఫర్ దెమ్. యూ హ్యావ్ అ వుమన్, యూ డోంట్ నో హౌ టు డీల్ విత్ అ వుమన్ హూ స్పీక్స్ అప్. అంతే కదా. సో ఇట్స్ బికమ్స్ అ అన్కంఫర్టబుల్ థింగ్. అగైన్ నాట్ ఆల్ మెన్, సర్టన్ సెక్షన్ ఆఫ్ మెన్. ఎందుకంటే నాకు తెలుసు మీ పాయింట్. ఒక చిన్న బిట్ తీసి దాన్ని ఐసోలేషన్లో పెట్టి దాన్ని బాగా ఇష్టం. ఇప్పుడు సోషల్ మీడియా కూడా అంత ఇర్రెస్పాన్సిబుల్ అయిపోయింది. Can we all not now whatever I said today, you know the temperature, right? I'm saying it from a point of view of empathy. Correct. I want to have a discussion. I am placing my arguments. I'm more than happy for someone to tell me, no, this is why you're wrong. And I'm the kind of person who will actually go home and think. అంతే కదా. నేను ఏమైనా తప్పుగా చెప్పానా, తప్పు చేస్తున్నానా, నేను ఇంటికి వెళ్ళి ఆలోచిస్తా. So let's have a discussion, let's have a debate, let's not call each other names, let's not abuse. She receives so much abuse on a daily basis. Now I can't tell her don't get angry. And no, I know how many times she curbs her instincts and doesn't reply. Reply ఇవ్వని 2000 సార్లు మనకు కనపడదు, ఇచ్చిన ఒకసారి కనపడుతుంది. ఎందుకంటే మనకి ఆడపిల్లలు బయటకు వచ్చి మాట్లాడే అలవాటు తప్పిపోయిందండి కాలక్రమంలో. మనం ఏంటంటే ఇఫ్ యూ టేక్ ఇట్ లయింగ్ డౌన్ ఆర్ సిట్టింగ్ డౌన్, ఏమైపోతుందంటే అది గ్లోరిఫై చేసేసాం మనం. ఎంత సహనం. భూమాదేవి, భూమాదేవి, భూదేవి అంత సహనం. నాకు చాలా మంది చెప్పారు, ఐ నో అ లాట్ ఆఫ్ మై వెల్ విషర్స్ హూ టెల్ మీ హస్బెండ్ వైఫ్ కాంటాక్ట్స్లో మాట్లాడితే ఏదైనా, భర్త భార్యను కాకపోతే ఎవరిని అంటారమ్మా, నువ్వు తన మనిషి కాబట్టి అంటున్నాడు కదా, మరి తను కూడా అనగలగాలి కదా అట్లీస్ట్. అండ్ అనేది ఏ విధానంలో అంటున్నారు, ఎలా అంటున్నారు, దేనికి అంటున్నారు, ఇదంతా ఇట్స్ వెరీ న్యూయాన్స్ కదా. ఇదేంటంటే ఐ ఫీల్ రాహుల్ గారు ఫ్రాంక్లీ ఎవరికి వారు ఫిగర్ అవుట్ చేసుకోవాలి. బికాజ్ దీనికి ఒక బ్లాంకెట్ ఇంత అబ్యూజ్, ఓకే ఇది అబ్యూజ్, కొంతమందికి అబ్యూజ్గా కనిపించేది, కొంతమందికి చాలా ముద్దుగా కనిపిస్తుంది. అబ్సల్యూట్లీ. సో ఐ మైట్ గో అండ్ అడ్వైజ్ మై వైఫ్ టుమారో. Only she will know the intention, if it is coming from a place of concern or if it is coming from a place of control. Correct. రైట్, తనకే తెలుసు. సో నేను ఎవరిని జడ్జ్ చేయట్లేదు, నేను ఏమి బ్లాంకెట్ స్టేట్మెంట్స్ వదలట్లేదు ఇక్కడ. విచ్ ఇస్ వై గర్ల్ ఫ్రెండ్ సినిమా అంత రీజనబుల్గా ఉంది, అంత రియల్గా ఉంది. ఇప్పుడు ఇలాంటి సినిమాల్లో లేకపోతే ఒక ఫెమినిస్ట్ యాంగిల్లో వచ్చిన గతంలో వచ్చిన సినిమాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హార్డ్ క్రైమ్స్ చూపించి, దాంతో పాటు ఏం చేస్తారు, సిగ్నిఫికెంట్ లాట్ను వదిలేసి ఐసోలేటెడ్ కేసెస్ని చూసి వి సెలబ్రేట్ దోస్ ఫ్యూ అచీవర్స్. ఇది తప్పు. సునీత విలియమ్స్ స్పేస్లోకి వెళ్ళింది, సో విమెన్ ఆర్ ఎంపవర్డ్. ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రీమ్ కేసెస్ ఆఫ్ క్రైమ్ తీసుకుంటాం, పెద్ద పెద్ద డైలాగులు రాస్తాం. ఒక ద్రౌపది, ఒక సీతాదేవి, దేర్ ఆల్ గ్రేట్ ప్రోటోటైప్స్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ అండ్ లెర్న్. కానీ ఇవాల్టి రోజుల్లో ఆడపిల్లలకి వాళ్ళని వాళ్ళు తెలుసుకునే స్ట్రెంగ్త్ ఎంత కావాలో మీరు చెప్పారు. ఇక్కడ ఒక కాంట్రవర్సీ క్వశ్చన్ అలర్ట్ మీకు ముందే చెప్పేస్తాను. ఈ ఇంటర్వ్యూ బయటకు వచ్చాక నా పరిస్థితి కొన్ని రోజులు నేను ట్విట్టర్ అంతా డిలీట్ చేసి అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? బికాస్ సందీప్ నాకు చాలా పరిచయం. I've known him very well. He's such a nice guy. Wonderful guy. I've met him 2-3 times only. Such a nice guy. Lovely guy. And in the context of Animal and Arjun Reddy also కొన్ని నేను అడిగాను కూడా చాలా క్వశ్చన్స్, బట్ ఓన్లీ ప్యూర్లీ ప్రొఫెషనల్. యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఐ మే థింక్ ఆఫ్ హిమ్ డిఫరెంట్లీ హౌ ఈస్. బట్ ఇది నేను అడిగేది ఏంటంటే, ఇలాంటి ఒక టాక్సిక్ మాస్కులినిటీని గ్లోరిఫై చేసిందని అప్పట్లో చాలా టాక్ వచ్చింది. వేర్ ఇట్ ఈస్ ఓకే టు కమ్ డ్రాగ్ యువర్ గర్ల్ ఈవెన్ ఇఫ్ షీ ఈస్ undecided for whatever reason, take her away and get completely cranky and throw a fit and all. Appudu Vijay Devarkondaki it became a turning point of his career. Right. Then we saw Animal, which was also celebrated hugely. Then Sandeep many contexts aina చాలా రీజనబుల్గా ఆన్సర్ చేశారు ఎందుకు అలా పెట్టారని. ఒక స్టోరీ టెల్లర్గా మీకు ఏమనిపిస్తుంది ఇలాంటి ఫిల్మ్స్ చూసినప్పుడు? ఇట్స్ అ హార్డ్ క్వశ్చన్, ఐ నో. ప్లీజ్ చూస్ టు ఆన్సర్ ఇట్ ఆర్ యూ కెన్ సే నో కామెంట్. I won't mind at all, because see, the reason I feel comfortable answering it is that I know it's coming from a healthy space. Healthy only. If I felt somebody is just stalking me and trying to get a reaction out of me so that it becomes the headline tomorrow, I wouldn't have answered and it. Please feel free, మీరు ఏదన్నా please the headline మాత్రం పెట్టండి. సందీప్ గారిని తప్పు పట్టే అంత జ్ఞానం నాకు లేదు. No, just please make sure this doesn't become the headline tomorrow. Because out of context, sure. I'll make sure. I don't get the feeling 1 second that we're making a clickbait interview. So from that comfort I'm going to answer that question. Personally, the 2-3 times I've met Sandeep, I thought he was an amazingly lovely guy. He was very polite, very sweet actually, and
and very respectful. Like I remember the first time I met Sandeep was a few weeks or months before my film's release, by which time he had already released his first film and he was already a blockbuster director. There was no reason for him to be how kind and how polite he was with me, and he gave me so much of his time. And I had certain, I was in a space where I'm like, I was having these arguments with my team about length and this and that, and I didn't know who to reach out to. And for some reason I was like, hey, here's a guy who made 3 గంటల సినిమా తీసి నేను ఇదే వదులుతానో వదిలేరు, హిట్ కొట్టారు, ఆయనతో మాట్లాడితే నాకు కొంచెం స్ట్రెంగ్త్ వస్తుందేమో, నాకు మేబీ కొంచెం క్లారిటీ వస్తుందేమో అని ఆయన ఒక రిక్వెస్టెడ్ ఏమో ఒకసారి కలవచ్చా అని. హీ వాజ్ స్వీట్ ఎనఫ్ టు గివ్ మీ టైమ్ అండ్ హీ వాజ్ రియలీ బిజీ ఎట్ దట్ పాయింట్ అండ్ వీ హ్యాడ్ అ లాంగ్ కాన్వర్సేషన్ అండ్ హీ గేవ్ మీ సో మచ్ స్ట్రెంగ్త్. సో ఐ లవ్ ద గై పర్సనలీ ఫ్రమ్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్సెస్ ఐ హ్యాడ్ విత్ హిమ్, అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫేర్ దట్ ఐ జడ్జ్ హిమ్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్సెస్ విత్ హిమ్. అంతే కదా. Now coming to Arjun Reddy, there's 2-3 things about this, right? One, as a filmmaker, I have massive admiration for him because he pushed the envelope so much. He introduced a brand new grammar. He broke new ground for Telugu cinema. Suddenly everybody's like, oh, okay, it's okay to say these things on screen. It's okay to go this real on screen. And that opened the doors for a lot many more filmmakers who also wanted to make more real rooted cinema, right? So he's in many ways a torchbearer. He changed the game. Very few films have had the kind of impact on mainstream Telugu cinema's grammar that his films had in the recent past. I think Shiva tarvata ఏదైనా ఒక్క సినిమాకి అంత ఇంపాక్ట్ మెయిన్ స్ట్రీమ్ గ్రామర్ మీద ఉండిందంటే అది ప్రాబబ్లీ అర్జున్ రెడ్డి. So I'm sitting and watching this film with all this saying, wow, this is so damn exciting that the filmmaker's gone and done all this, that he's breaking so much new ground. And I have massive respect for his craft. I think he has incredible choice in music. I find his dialogue writing very, very interesting. So chala unnai. So this is one. The other side of it is that I did find certain things about Arjun Reddy problematic. And I don't know what I was thinking, but I told him, and I think he could also sense that I was coming from a good space, where this is somebody who had admired my film, who had liked my film, and yet had these problems with it. And I told him, I didn't tell him in a way, నేను ఎవరికైనా వెళ్ళి ఒపీనియన్ చెప్తే నా ఒపీనియన్ మీరు తీసుకోవాల్సిందే, మీరు ఒప్పుకోవాల్సిందే, మీరు రేపు మారాల్సిందే అనే టైప్లో అస్సలు చెప్పను. నేను తప్పు కావచ్చు, నా ఒపీనియన్ రైటా రాంగా నాకు కూడా తెలియదు, ఇది నా ఒపీనియన్ అంతే అని చాలా రెస్పెక్ట్ఫుల్గా చెప్తా. సో దేర్ వర్ అ ఫ్యూ థింగ్స్ దట్ ఐ హ్యాడ్ ప్రాబ్లమ్స్ విత్, which I mentioned. Now, the only issue in all this is I don't want him to think I'm milking his name for publicity. That's not. I have so much respect for that man. No, I got it. We'll close the topic. Ikkada common point entante Rahul nenu. But there are a couple of things I wanted to say since you did ask the question. And I told him that, like, oka chinna example cheppalante, I said there is this oka అమ్మాయి ఫస్ట్ డే కాలేజ్ ఎంటర్ అవుతుంది, తనకి కొత్త ప్రపంచం అది. షీఈస్ అ స్ట్రేంజర్, అండ్ ఇఫ్ యూ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద షూస్ ఆఫ్ అ గర్ల్, ఇట్ ఈస్ సో అన్నర్వింగ్ వెన్ యూ వాక్ ఇన్ టు అ కాలేజ్ అండ్ యూ సీ సో మెనీ న్యూ మెన్ అండ్ యూ డోంట్ నో హూస్ సేఫ్, హూస్ వాట్, నథింగ్, ఏమీ తెలియదు. అండ్ దెర్స్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ దట్ ప్లేస్, మధురమే ఈ క్షణమే, ఇఫ్ ఐమ్ రైట్. The first time she walks into college. Sumana Savandita anukunta. Maybe, but there's this incredible song that plays. I know it is Sumana Savandita, definitely for Madhurame Ikshanam kaadu. Maybe either way. Savandita Sundari adi. So there's this incredible song that plays that evokes a certain emotional response out of you, of purely taking this boy's వ్యూ ఆఫ్ ఒక అమ్మాయి లోపలికి వస్తుంటే నిజంగానే మనకి కొందరు అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు రూమ్లోకి వస్తుంటే మనకు స్లో మోషన్లో కనపడతారు, వెనకాల వైలెన్స్లు వినపడతాయి. మనోడు పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బ్యూటిఫుల్గా స్టేజ్ చేసి ఆ అమ్మాయిని కాలేజ్ లోపల తీసుకొచ్చారు. వీడొక ట్రాన్స్లో విజయ్ దేవరకొండ ఈజ్ అ హ్యాండ్సమ్ హంక్, ఈజ్ అ బ్లడీ గుడ్ లుకింగ్ ఐ. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి, నాట్ విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి goes and kisses that girl on the cheek. That one scene made me very uncomfortable, because if it was my sister and some guy walks up to her on the first day of college and he's a random stranger and he pecks her on the cheek, I would take I don't know if I can swear, is it a podcast? I would take a bat to his head. Who the do you think you are, pecking my sister on the cheek when she walks into college? Right? Now, it's another thing that conveniently, eventually this girl also falls in love with him. So all's well that ended well. So that's not really problematic in the context of that film.
But if you take that scene by itself, I had a problem with it. Now, I'm not saying my opinion is correct or wrong. Correct. It's This an was opinion my only. emotional reaction to watching that scene. అది కూడా ఇలా one or two things were there, right? For me, that girl luckily finds Arjun Reddy cute or sweet or whatever, she falls in love with him. I don't even want to get into that debate, the nature of their relationship. What if when he comes and pecks her on the cheek, this girl doesn't like him? చెప్పు తీసి కొట్టింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? చెప్పు తీసి కొట్టే స్ట్రెంగ్త్ తనకి లేకపోతే, తనకి ఆ ధైర్యం లేకపోతే పరిస్థితి ఏంటి? ఓకే, సో ఇలా ఒకటో రెండో నాకు ఉన్నాయి. ఇప్పుడు నాకు నచ్చింది చెప్తా. ఐ ఫీల్ దట్ ఫిల్మ్ కంపేర్డ్ టు సర్టన్ అదర్ ఫిల్మ్స్ గెట్స్ వెరీ అన్ఫేర్లీ క్రిటిసైజ్డ్. నేను ఆ సినిమా చూస్తున్నప్పుడు నేను ఒకటి చూసా. వన్స్ దట్ రిలేషన్షిప్ స్టార్ట్స్, సమ్వేర్ ఐ ఫెల్ట్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ నువాన్స్. ఇట్స్ నాట్ బ్లాక్ అండ్ వైట్. అందరూ తిట్టే అంత కాదు అక్కడ. ఆ అమ్మాయికి కూడా ఆ రిలేషన్షిప్లో ఒక ఏజెన్సీ ఉంది. ఆ అమ్మాయికి కూడా ఆ రిలేషన్షిప్లో స్పేస్ ఇచ్చారని నాకు అనిపించింది. మచ్ మోర్ దాన్ వాట్ ఐ సీ ఇన్ రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్ సినిమా అక్రాస్ లాంగ్వేజెస్, which I feel is dangerous. ఇంకా డేంజరస్. We normalize it so silently without even making it an issue that it is so ingrained in us. కరెక్ట్. మిగతా సినిమాల్లో ఇన్ఫాక్ట్ ఇందులో కొట్టొచ్చుంటే కనిపించి మనకి అట్లీస్ట్ డైలాగ్ కి స్పేస్, దీంట్లో ఒక టాపిక్ అయింది. అట్లీస్ట్ ఇట్ వాస్ సో హెల్దీ దట్ అర్జున్ రెడ్డి తర్వాత ఒక టాపిక్ అయింది. వై? బికాస్ హీ రోట్ ఇట్ విత్ nuance. He didn't go black and white on it. He gave it that space that we were all able to interpret it a certain way. ఎవరిది రాంగ్ రైట్ పక్కన పెడితే ఒక డిస్కషన్. ద హెల్దియెస్ట్ థింగ్ అబౌట్ అర్జున్ రెడ్డి ఇస్ అర్జున్ రెడ్డి వల్ల ఒక హెల్దీ డిబేట్ డిస్కషన్ జరిగింది. ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. యాజ్ ఫిల్మ్ మేకర్స్ మేమందరూ కూడా ఈ కాన్వర్సేషన్ని చూసి మేము కూడా చాలా అర్థం చేసుకున్నాం. నేనైతే చేసుకున్నా. సో ఐ విల్ గివ్ దిస్ ఫిల్మ్ అ లాట్ మోర్ క్రెడిట్ దెన్ అ లాట్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ వేర్ ఇట్ ఈస్ స్మగ్ల్డ్. ఇన్సిడియస్. It is vile. It is smuggled and normalized so beautifully. Correct. The role of a woman in a relationship, that is far more dangerous, and we have been exposed to that for decades. వెరీ వెల్ స్పోకెన్. చాలా బాగుంది మీ So I want to give Arjun Reddy a lot of credit for that one reason. ఎస్ ఎస్. Right? I would like to hope whether Girlfriend చూసి కూడా మీకు ఆ సినిమా నచ్చినా నచ్చకపోయినా, whether you're anti girlfriend or pro girlfriend, I would like to think it started a conversation like Arjun Reddy. I would like to think it started a discussion and a debate, and I think that is healthy. వెరీ ట్రూ. I'm very glad that happened. ఇప్పుడు ఐ జస్ట్ వాంట్ క్లారిఫై ఫ్రమ్ అవర్ ఎండ్, మేము ఎందుకు ఈ ప్యారలల్ డ్రా చేయాల్సి వచ్చిందంటే, కాలేజ్ కిస్సీను గర్ల్ ఫ్రెండ్లో వీడు ఎలా అయితే మనం విక్రమ్ వెళ్ళి ఆ అమ్మాయిని కొంచెం దోస్తీ అయ్యాక ముద్దు పెట్టుకోవడం నుంచి మొదలవుతుంది. అలాగే రష్మిక యానిమల్లో, రష్మిక ఇక్కడ రష్మిక టేకింగ్ బీటింగ్స్ యానిమల్లో, ఇక్కడ గర్ల్ ఫ్రెండ్గా తను ఎమర్జింగ్ అండ్ షీ ఫిట్ ఇన్ బ్రిలియంట్లీ వెల్. ఇది కేవలం ఒక సినిమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే అడిగాను తప్ప నాట్ ఎట్ ఆల్ టు మేక్ యూ అన్కంఫర్టబుల్. ఐ హోప్ I understand. I hope No, you're giving me the space to give my full answer rather than so I feel comfortable. Yeah. So అది that's what I My ఎందుకంటే only discomfort is I hope అరే వీడు ప్రతి ఇంటర్వ్యూలో నా గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అని. ఐ హోప్ సందీప్ డజంట్ ఫీల్ అలా ఆల్రెడీ మాట్లాడేసినట్టు నాకు తెలియదు ఫ్రాంక్లీ. అంటే ప్రతి ఇంటర్వ్యూలో ఈ టాపిక్ వస్తుంది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. సో గాట్ ఇట్. సో అది అక్కడ క్లోజ్ చేసేద్దాం. ఆఫ్ కోర్స్ అడిగారు కాబట్టి దీని గురించి కూడా మాట్లాడతాం. అదే. సో బేసికలీ నేను అడిగేది ఏంటంటే, ఈ సినిమా చాలా అందంగా క్రాఫ్ట్ చేసి చాలా రియల్గా మన ఇంట్లో జరిగే కథ, మన ఇంట్లో జరిగే అమ్మాయి బట్టలు మొదలుకొని తన హావభావాలు, హర్ సింప్లిసిటీ ఈజ్ ఆల్ వెరీ రిలేటబుల్. ఐ థింక్ ఎవ్రీ గర్ల్ విల్ రిలేట్. సో హెడ్లైన్ ఇస్ ఇట్స్ అ బ్రిలియంట్ ఫిల్మ్ రాహుల్. బట్ విక్రమ్ లాంటి క్యారెక్టర్స్ చేంజ్ అవుతారా? ఎప్పటికైనా లైఫ్లో చేంజ్ అవుతారా? వాట్ విల్ చేంజ్ దెమ్ అనుకుంటున్నారు? ఒక రిజెక్షన్, మీ హోప్ ఏంటి? మీ లాంగ్ విజన్ ఏంటి? ఓకే, let me answer the previous question before I come to this. Animal topic ఎత్తారు కాబట్టి అనిమల్ కూడా చెప్పేస్తా. Yeah. I think Animal is a very different film from Arjun Reddy. Again, there is a lot of nuance. It is not black and white. There is a lot of grey, and it is worth discussing. He's made a film and he's written characters that are worth discussing because they can be interpreted in many ways. Animal మటుకు నేను ఒకటి ఖచ్చితంగా ఏం చెప్పగలుగుతా అంటే, I felt Geetanjali was very well written. Yes, it is not her story, but it doesn't have to be. You can choose to make Ranvijay's story. You don't have to make Geetanjali's story. But given that it is Ranvijay's story, I thought Geetanjali was written with a lot of agency, a lot more than Preeti and Arjun Reddy. But it doesn't have. Preeti can be Preeti. I am not at all criticizing either of those films. Yeah. But I thought Geetanjali was written with a lot of agency, and I actually think in a lot of, అంటే మీరు ఒక 500 కోట్ల కన్నా ఎక్కువ చేసిన సినిమాలు తీసుకుంటే ఇండియాలో ఇవాళ, I don't think you will find a single heroine better written than Geetanjali in any of those films. Now, it is not a criticism of Indian cinema
బ్లాంకెట్ క్రిటిసిజమే కాదు కానీ ఐఎమ్ అప్రిషియేటింగ్ Geetanjali in Animal and the way she was written. Correct. I think it was written with a lot of nuance. Now there is a lot of other things in that film. Some I felt comfortable, some I didn't feel comfortable. But he is one of those guys where you want to come back home and think. Right? He's one of these really original, interesting writers where you want to come back home and think. So that is what happened with me. But I don't think Geetanjali in Animal and Preeti and Arjun Reddy are the same. Number one. Number two, I assure you, now there is one thing, as much as possible నేను ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ ఇఫ్ సంబడీ ఈస్ డ్రాయింగ్ ఎనీ కంపారిజన్స్ టు నాట్ జస్ట్ దీస్ ఫిల్మ్స్ ఎనీ ఆఫ్ ది అదర్ ఫిల్మ్స్ లైక్ ఈ మధ్య ఒక 2-3 డేస్గా నేను ఏం చూస్తున్నానంటే తమిళ్లో ఏదో సినిమా వచ్చినట్టుంది ఆన్ పావం పొల్లాదది అని ఒక సినిమా వచ్చినట్టుంది ఆ సినిమా నేను ఇంకా చూడలేదు నాకు ఏ ఒపీనియన్ లేదు అసలు క్రిటిసైజ్ అయితే 100% చేయట్లేదు నాకు ఎందుకంటే సినిమా చూడలేదు నేను ఇంకా బట్ చాలామంది ఆ సినిమాని కంపేర్ చేసి రాస్తున్నారు నో దట్ ఈస్ I completely understand. As audiences, they are comparing the two and putting out their opinion because ekkado mind lo vastundi comparison. I respect that and I appreciate that. But if you notice, I will very rarely retweet or repost any of these that compare my film with another film because that is not my intention. Correct. నా ఇంటెన్షన్ అది కానే కాదు నిన్నే ఫస్ట్ ఒకసారి ఇవాళ ఒకసారి ఒక 2 ఇన్స్టాలో రీషేర్ చేశా ఏంటంటే లైక్ అరే ఇంత బాగా మాట్లాడారు ఇంత బ్యూటిఫుల్గా చెప్పారు ఇది ఒక్కటి చేయకపోయి ఉంటే బాగుండేది కదా అని మళ్ళీ దాంట్లో కూడా అర్జున్ రెడ్డి కంపారిజనే వచ్చింది ఐ రియలీ విష్ దే హ్యాడెంట్ నేను ఒక 100 ఇన్స్టా రీల్స్ కానీ పోస్ట్స్ కానీ కంపారిజన్ వస్తే రీషేర్ చేయకుండా నేను ఊరుకున్నా ఈ 2 కానీ మిగతాదంతా చాలా బాగా చెప్పారని రీషేర్ చేశా ఆల్ ఐ వాంట్ టు సే విత్ అట్మోస్ట్ క్లారిటీ ఇస్ I did not make these films as a response to Arjun Reddy or Animal or any of these films because I thought of my story 12-13 years back. I told you when. అవునవును అప్పుడు నేను ఈ స్టోరీ ఆలోచించుకున్నప్పుడు ఈ సినిమాలు కూడా రావట్లేదు సో దీనికి సంబంధమే లేదు ఇది ఒక రెస్పాన్సో రియాక్షనో కానే కాదు రెండో అది ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై దట్ if there are any comparisons it is completely unintentional and out of my hands so నేను ఈ భూమా అనే క్యారెక్టరు ఈ రష్మిక అది చేసింది కదా ఇప్పుడు తీసుకొచ్చి దీంట్లో పెడదాం అలాంటిది అసలు లేనే లేదు సో ఐ జస్ట్ వాంటెడ్ టు క్లారిఫై దట్ అండ్ సెకండ్లీ ఐఎమ్ హంబుల్ ఇనఫ్ టు నో అండ్ ఐఎమ్ నాట్ డెల్యూడెడ్ దట్ సందీప్ రెడ్డి వంగ ఈస్ అ వెరీ వెరీ సక్సెస్ఫుల్ పవర్ఫుల్ ఫిల్మ్ మేకర్ ఐ డోంట్ హ్యావ్ 1/10 the power or the success he has. The Girlfriend is a big hit. It's made 30 crores. We didn't think it would gross. We didn't think it would. But Animals made 900 crores. నేను బచ్చాగాడిని. I am not even comparing our film with his film and I am fully aware of that. Completely I have a lot of respect for his success. ఇక్కడ కథల ఇతివృత్తం ఎందుకు అడగాల్సి వచ్చిందంటే మన దేశంలోనే మనకి అన్ని రకాల సినిమాలకి స్పేస్ చేయకుండా మొత్తం పెట్టేయండి మొత్తం పెట్టేస్తాం ఎడిట్ సారీ చేయకుండా ఐ డోంట్ మీన్ టు ఇంటరప్ట్ యు సారీ చెప్పండి నో అదే బేసిక్గా అంటే నా అడగడం మేరకు అభిమతం కూడా ఏంటంటే ఇది బేసిక్గా ఇలాంటి సినిమాలకి అలాంటి సినిమా అన్నిటికీ స్పేస్ ఉండే ఒక మిక్స్డ్ సొసైటీ బికాజ్ వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ హూ వీఆర్ మనకి పురాణాల్లో వీ హ్యావ్ పవర్ఫుల్ విమెన్ హూ హ్యావ్ సత్యభామ అయితే నరకాసురుణ్ణి వధించినప్పుడు కృష్ణుడు ఆవిడ వచ్చి ఆదుకుంటుంది ఆ టైంలో ఆయన కళ్ళు తిరిగి పడిపోతే ఇలాంటి కథలు కూడా ఉన్నాయి మనకి ఇట్స్ నాట్ లైక్ నేను మనం వెనక్కి వెళ్ళిపోయామని కాదు చాముండేశ్వరి కాళీమాత అందరూ పవర్ఫుల్ ఎస్ వేర్ ఈవెన్ కాంటెక్స్చువల్గా కూడా ఈక్వల్ స్టేటస్ ఇచ్చిన పురాణాలు బోల్డ్ ఉన్నాయి ఎంత పవర్ఫుల్ అయితే అది సో ఇక రష్మిక ఇంత బ్రిలియంట్గా పర్ఫామ్ షీఈ్ ఆల్వేస్ బీన్ బ్రిలియంట్ ఇంత ఫ్లూయిడ్గా ఉండడం ఇన్ఫ్యాక్ట్ ఆ డిసప్పాయింట్మెంట్ కూడా కళ్ళల్లో అంత అద్భుతంగా చూపించగలడం యునో వెన్ ఇట్ వాజ్ లైక్ బియాండ్ చెప్పలేను చింపేసింది రష్మిక లైక్ వాటర్ పర్ఫార్మర్ ఐ మీన్ ఇంక్రెడిబుల్ అంటే ఒక సినిమాని మీరు ప్రొటాగనిస్ట్గా ఒక ఎంటైర్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఒట్టి రియాక్షన్ షాట్స్తో నడిపించడం అనేది మామూలు విషయం కాదండి దట్ వాస్ ద ఛాలెంజ్ షీ హ్యాడ్ ఇన్ దిస్ ఫిల్మ్ బికాస్ ఫస్ట్ హాఫ్లో తను మాట్లాడేది పెద్దగా లేదు తను చేసేది పెద్దగా లేదు షీఈస్ ప్యాసివ్ అండ్ ద స్క్రీన్ ప్లే ద సర్కమ్స్టాన్సెస్ అండ్ అదర్ క్యారెక్టర్స్ ఆర్ యాక్టింగ్ అపాన్ హర్ నెవర్ ది అదర్ వే రౌండ్ మొత్తం ఫస్ట్ హాఫ్ని తన రియాక్షన్ షాట్స్తో నడిపించింది ఎంత క్యాలిబర్ ఉండాలి ఒక ఆర్టిస్ట్గా ఆల్సో మీ విజన్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ తన్ని గ్లోరిఫై చేసేసి ఒక పాట పెట్టేసి ఇలా చేయకుండా తను చాలా సటిల్గా ఈజన్ చేశారు యువర్ బ్రిలియన్స్ యాజ్ అ స్టోరీ టెల్లర్ తెలిసిపోయింది అంటే స్టోరీ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి ఫ్రాంక్లీ ఐ మీన్ దిస్ ఇస్ వాట్ వీ నీడ్ నౌ వీ నీడ్ సచ్ సెన్సిటివ్ స్టోరీ టెల్లర్స్ థ్యాంక్ యూ సో హౌ వాజ్ షీ ఆన్ ద సెట్ హౌ డిడ్ యూ కన్విన్స్ హర్ అండ్ ఎలా మెంటర్ చేసి గ్రూమ్ చేశారు ఆర్ డిడ్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్
I didn't have to do anything. All I did was send her the script. నాకు షూటింగ్ జరుగుతుంది. ఐ థింక్ అప్పుడు నేను పంపించినప్పుడు అనిమల్ లాస్ట్ షెడ్యూలే అనుకుంటా. అనిమల్నో ఏ సినిమా నాకు గుర్తులేదు. ఈ స్క్రిప్ట్ నేను పంపించినప్పుడు చేసారు, ఒక్క 10 రోజులు ఇవ్వండి, సెట్లో నాకు అప్పుడప్పుడు గ్యాప్ ఉన్నప్పుడల్లా లేకపోతే ప్యాకప్ తర్వాత 10 pages ఎట్ టైం నేను చదివేసి మీకు ఫోన్ చేస్తానంది. ఐ సెడ్ షూర్, టేక్ యూ టైం. నెక్స్ట్ డేనే ఫోన్ చేసింది. కూర్చున్నా ఒక సెట్టింగ్లో అయిపోయింది, ఐ కుడెంట్ స్టాప్ రీడింగ్, దయచేసి వెంటనే సెట్కి వెళ్ళిపోదాం, వెంటనే సినిమా తీద్దాం అంది. తను భూమాదేవికి ఎంతలా కనెక్ట్ అయ్యిందంటే ఇట్ జస్ట్ బికేమ్ సో ఈజీ. ఇన్ఫ్యాక్ట్ I learnt a lot about భూమాదేవి because of how well she understood భూమాదేవి. ఎంతైనా నేను ఒక అబ్బాయిగా నేను ఒక సెకండ్ హ్యాండ్ ఎంపతితో రాస్తున్నా, కానీ తను భూమాదేవికి కనెక్ట్ అయ్యే విధానం ఇట్ వాస్ వెరీ వెరీ డీప్ అండ్ ప్రైమల్. అండ్ తను ఎప్పుడు చెప్పేది, ఫస్ట్ నాకు ఫోన్ చేసి, మీరు ఫస్ట్ నువ్వు ఇదంతా నీకు ఎలా అర్థమైందో, ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా రాయగలిగావో నాకు తెలీదు, ఇట్స్ అ మిరకల్, ఐ జస్ట్ డోంట్ గెట్ ఇట్. బట్ what you will never understand is, and I really didn't. She used to keep telling me, you don't understand the impact it is going to have on women when this film comes out, on some men when it comes out. I was like, yeah, hopefully there'll be discussions, there'll be, people will talk about the film and they'll have takeaways. She said, no, you don't understand. I said, okay, and I really didn't understand. Cinema వచ్చాక నాకు అర్థమైంది రష్మిక ఎందుకు అన్నిసార్లు అది చెప్పిందని, because we'll get to that later. But on the set, it's easier working with Rashmika than a newcomer. She is just such a joy to work with. She comes to the set and all she wants to do is go 100% deep dive and give a great shot. There's this one childlike enthusiasm about her, and yet there is a very mature intuitiveness about her, in terms of how she interprets Bhuma, how she understood Bhuma. So it became the easiest thing in the world for me to sit back and watch Rashmika fly with it. Asalu, it was a joy. It has been na life lo, na professional experiences, personal experiences anta kalipi oka మా అమ్మ నాన్నకి పుట్టడం, నా భార్యని పెళ్లి చేసుకోవడం, మా పిల్లల్ని కనడం, ఇదంతా అయిపోయాక వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ జాయ్స్ ఇన్ మై లైఫ్ హెస్ బిన్ watching this girl become Bhuma Devi and fly with that role. It's been that much of a joy. So yeah, that's how it was working with her. But yeah, it's just I'm so glad we got her, and I'm so glad Bhuma Devi got her. ఎక్కడ వేరే వాళ్ళని అసలు అనుకోలేదు కదా ఫస్ట్ నుంచి మీరు? యాక్చువల్లీ ఐరనీ ఏంటంటే ఫస్ట్ ఈ స్క్రిప్ట్ 2020 జాన్లో ఈ స్క్రీన్ ప్లే రాసేసి ఇమీడియట్లీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ అదర్ స్క్రీన్ ప్లే. అప్పుడు ఆ టైంలో కోవిడ్ వచ్చింది. 1 month అయింది, 2 months అయింది, 3 months అయింది, అన్లాక్ రావట్లేదు, లాక్డౌన్లోనే ఉన్నాం, అర్థం కాలేదు. అట్ దాట్ పాయింట్ ఫ్యూ ఓటీటీ ప్లాట్ఫామ్స్ గాట్ ఇన్ టచ్ విత్ మీ అండ్ సైడ్, ఇప్పుడు వెళ్ళి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా ఒక ఫుల్ క్రూతో తీయడం కష్టం, ఓటీటీకి ఏమైనా తీస్తారా అని అడిగారు. సో ఇప్పుడు ఏంటిది ఇది అర్థం కాలా, ఇంకో సంవత్సరం దాకా వెళ్తే నా పరిస్థితి ఏంటి, అట్లీస్ట్ ఫైనాన్షియల్ రీజన్స్ కోసమైనా ఒక సినిమా చేయాలి కదా, పోనీ ఈ స్క్రిప్ట్ ఇప్పుడు రాసి రెడీగా ఉంది కదా ఓటీటీకి చేసేద్దామా అనుకున్నప్పుడు రష్మికకి అప్పుడు స్క్రిప్ట్ చెప్పలేదు, స్టోరీ చెప్పలేదు, ఏం చెప్పలేదు. శ్రావ్య వర్మ, హూస్ ఆల్సో ద కాస్ట్యూమ్ డిజైనర్ ఆఫ్ ద ఫిల్మ్, ఐ కాల్డ్ హర్ బికాస్ షీస్ గుడ్ ఫ్రెండ్స్ విత్ రష్మిక. ఐ కాల్డ్ హర్ అండ్ సెడ్, Shravya, I have something that an OTT platform wants to make for the web as a feature film, అంటే ఒరిజినల్ వెబ్ ఫీచర్ ఫిల్మ్. నువ్వు ఒక్కసారి రష్మిక ఏమైనా ఇంట్రెస్టెడ్గా ఉంటుందా అని అడుగుతావా వెబ్కి చేయడానికి అంటే, said Rashmika happens to be sitting next to me right now, and I just asked her, she's saying no, she doesn't want to go there right now, she wants to further establish herself as a film actress. అంటే I said fair enough. తర్వాత ఏదేదో జరిగింది, నేను అప్పుడు ఆ సినిమా తీయలేదు బికాస్ అరవింద్ గారు at that point he had gotten to know about the script and he said this has theatrical potential, వద్దు ఇది ఇప్పుడు వెబ్కి తీయొద్దు, ఎంత టైం పట్టినా పర్లేదు, అన్లాక్ అవ్వని, తర్వాత ఏదో ఒక రోజు మళ్ళీ సినిమా థియేటర్ అనేది ఇట్ విల్ మేక్ అ కమ్ బ్యాక్, అప్పుడు తీద్దామన్నారు. ఆఫ్టర్ దాట్, బిఫోర్ కమింగ్ టు దిస్ డెసిషన్ దట్ ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ ఫర్ ద వెబ్, ఐ డిడ్ అప్రోచ్ అ ఫ్యూ పీపుల్. దేర్ వర్ క్వైట్ అ ఫ్యూ పీపుల్ ఐ స్పోక్ టు. But then it was destiny that it had to come back to Rashmika. The very first person I asked. Back then she didn't know the story, nothing. It came back to her. The reason I wanted her was that she has very transparent eyes. అండ్ నాకేంటంటే భూమాదేవి తను ఎక్స్ప్రెస్ చేయలేని
ఫీల్ అవుతున్న ఎమోషన్స్ అన్నీ కళ్ళలో కనపడాలి. అవును, నేను డైలాగ్స్ ఇవ్వలేను ఈ అమ్మాయికి, కానీ అంతా కనపడాలి. నా ఫస్ట్ హాఫ్ ఏంటి, ఒక కలెక్షన్ ఆఫ్ 500 to 600 రియాక్షన్ షాట్స్ ఆఫ్ దిస్ గర్ల్. ప్రతి రియాక్షన్ షాట్లో నేను చెప్పాలనుకున్నది కన్వే అవ్వాలి. దానికి నాకు ఒక ట్రాన్స్పరెంట్ ఐస్ ఉన్న అమ్మాయి కావాలి. సో ఐ ఆల్వేస్, ఎవ్రీ టైమ్ ఐ సా దిస్ గర్ల్ ఇన్ అ ఫిల్మ్, ఐ వాస్ లైక్, పా, షీ హాస్ రియలీ ట్రాన్స్పరెంట్ ఐస్. సో దట్ ఈస్ వై ఐ వాంటెడ్ హర్. సో యా, ఐఎమ్ గ్లాడ్ వీ గాట్ హర్, గ్లాడ్. అండ్ ఎక్కడో డెస్టినీ చూడండి, నేను ఫస్ట్ అప్రోచ్ అయిన తర్వాత డెస్టినీ, ఇట్ వాస్ రిటన్ దాట్ బిఫోర్ షీ ప్లేడ్ భూమాదేవి, she had to deliver a Pushpa, she had to deliver a Chava, she had to deliver an animal, she had to deliver a Pushpa to become a star so that Bhuma Devi reaches more people. No, it's just written. I mean, absolutely. First time I approached her, she had done Saraleru Neekevaru, none of the other big films. She was an A-lister because of one big film. So I was just sometimes ante. నో అసలు ఇన్ఫ్యాక్ట్ విక్రమ్ క్యారెక్టర్ కూడా అబ్బాయికి చాలా బాగా చేశాడు, చాలా అద్భుతంగా. ఫ్రెండ్ క్యారెక్టర్స్ అందరూ, అండ్ మీ క్యారెక్టర్ కూడా, మీ క్యారెక్టర్ వాజ్ సచ్ అ రిలీఫ్ బికాస్ ధర్మం అంటారు చూడండి, ఒక ప్రొటాగనిస్ట్, ఒక ధర్మం కళ్ళలోంచి చూడడం. ధర్మం అంటే ఇవాళ రోజుల్లో టైయింగ్ ఆల్ థింగ్స్ టుగెదర్, అలా దట్స్ వాట్ ఐ మీన్, నాట్ రైట్ అండ్ రాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్ ఇట్ వాస్ కంఫర్టింగ్. మీ పాత్ర అంత నాన్ జడ్జ్మెంటల్గా, ఎట్ హెల్ప్ఫుల్గా ఒక సిగ్నిఫికెంట్ లైన్ డెలివర్ చేసి, ఇఫ్ యూ కీప్ భయపడుతూ ఉంటే ఎప్పటికీ భయపడి ఉంటామని. అసలు అన్ని ఐ థింక్ ఆద్యంతం చాలా కన్విన్స్ చేసిన ఫిల్మ్ రాహుల్. మీకు వన్స్ అగైన్ మా అందరి తరఫు నుంచి అభినందనలు, కంగ్రాచులేషన్స్. సో బిఫోర్ వీ కన్క్లూడ్, ఐ మస్ట్ ఆస్క్ యూ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్. ఇది సోషల్ మీడియాలో మరి ఆడపిల్లల్ని నోటికి వచ్చినట్టు మిమ్మల్ని కూడా ట్రోల్ చేస్తారు, మగపిల్లలకి చేయరని కాదు, ట్రోల్ చేసిన కామెంట్లు పెట్టి నీచాతి నీచంగా బట్టి ఎందుకు ఎవరిని స్పేర్ చేయరు. శామ్ రాజ్ పెళ్లి చేసుకుంటే నేను 2 ఇంటర్వ్యూలు చేశాను, దాన్ని బట్టి ఉతికేశారు పట్టుకుని. వాళ్ళు ఇష్టం ఉండి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. పీపుల్ ఆర్ జస్ట్ ఆల్ ఓవర్ గోయింగ్. సో ఇప్పుడు దీని గురించి ఏమైనా మాట్లాడితే మళ్ళీ I'm just happy for everybody. Yeah, happy for everyone. No, I think I want everybody to be happy. Yeah. పెళ్ళికి వెళ్ళిన వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేశాను, తప్పే ఉందండి. Right. వాట్ యూ నేను అందుకే బయటకు వచ్చి వెళ్ళాను కూడా చెప్పలేదు ఎవరికి. ఓ, మీరు వెళ్ళారు పెళ్ళికి? నాకు తెలియదండి. స్మార్ట్ వన్. నో, ఐ అండర్స్టాండ్. సో అయితే వాట్ డూ యూ ఫీల్ వాట్ షుడ్ విమెన్ డూ, వాట్ షుడ్ గర్ల్స్ డూ? షుడ్ దే కమ్ అవుట్ అండ్ స్క్రీమ్? ఇగ్నోర్ ఈజ్ వన్ థింగ్ చాలా మంది చెప్పేది. ఎవరైనా ఏదైనా మాట అండి ఇగ్నోర్ చేయమని కొంతమంది చెప్తారు, చెప్పు తీసుకోవటని ఇంకొంతమంది చెప్తారు. వాట్ ఈస్ ద రాహుల్ వే? I feel I shouldn't have an opinion about this at all. అంతే కదా. I have not lived the life of a woman for even 1 hour. Correct. I don't know what it feels like to be at the receiving end of that kind of intense abuse. I don't know what it feels like to మీ క్యారెక్టర్నే, మీ ఎగ్జిస్టెన్స్నే క్వశ్చన్ చేసే అంత అబ్యూస్ మీ వైపు వస్తే ఏం చేయాలి? ఎలా రియాక్ట్ అవ్వాలో నేను చెప్పకూడదు, నాకు తెలియదు. అదే ఆన్సర్ లేదు దానికి. యాక్చువల్లీ ఫ్రాంక్లీ చెప్పాలంటే మీరు అన్నట్టు కొంతమంది తిరగబడి మళ్ళీ మాట్లాడి చాలా దారులు ఉన్నాయి. గాంధీ దారు ఉంది, బోస్ దారు ఉంది, రాణి లక్ష్మీబాయి దారు ఉంది. ఎవరికి ఏ దారి కరెక్ట్ అయితే వాళ్ళు ఎంచుకోవడం. నాకు అంటే ఒక ఫ్రెండ్గా ఒకరు వచ్చి ఒక ప్రైవేట్ స్పేస్లో నన్ను ఒక సజెషన్ అడిగితే ఇస్తా. బట్ మీరు ఇలా బతకాలి, అలా ఉండాలి అని నీతులు చెప్పే టైపే కాదు నేను. ఎస్పెషలీ ఆ జెండర్ ఫీలింగ్స్ ఏంటో నాకు అర్థంగానే కానప్పుడు ఎంతో కొంత సెకండ్ హ్యాండ్ ఎంపతి ఉంది అది. బట్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్ టు బీ అ ఉమన్ టు బీ అబ్యూస్డ్ లైక్ దట్. సో దాని గురించి నాకు ఒపీనియన్ లేకుండా ఉంటే బెటర్. నో, ఐ అగ్రీ. అండ్ మీరు అన్నట్టు ద రియల్ న్యాచురల్ బిహేవియర్ ఇస్ టు డూ వాట్ ఫీల్స్ రైట్ టు యూ. యూ హ్యావ్ టు గ్రో ఆన్ యువర్ ఓన్. అండ్ మీరే చెప్తున్నా, లైక్ సమ్ ఆఫ్ ద క్రిటిసిజమ్స్ ఆఫ్ ద ఫిల్మ్, ఫర్ ఎగ్జాంపుల్, ఈ సీన్లో ఇలా బిహేవ్ చేసింది, ఆ సీన్లో అలా బిహేవ్ చేసింది. ఇప్పుడు మీరే ఉన్నారండి, ఏదో ఒక రోజు ఒకడు వచ్చి అబ్యూజ్ చేస్తాడు, ఆ రోజు ఒకలా రియాక్ట్ అవుతారు, ఇంకో రోజు ఇంకోలా రియాక్ట్ అవుతారు, బట్ యూ స్టిల్ ద సేమ్ పర్సన్. అవునవును, ఇవన్నీ ఇది కోడిగుడ్డుకి లైక్ సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ సమ్ పీపుల్ హూ టెల్ మీ ఇట్స్ సో బ్లాక్ అండ్ వైట్, మగాళ్ళు అందరూ బ్యాడ్ అని చూపించడానికి ఒక సినిమా తీసారని చెప్పేవాళ్ళని ఒకటే చెప్తా, ఐ థింక్ దెర్ ఇస్ సో మచ్ నువాన్స్ ఇన్ ద ఫిల్మ్ దట్ దే డోంట్ గెట్ ద నువాన్స్ అట్ ఆల్. అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ అ బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్. బట్ అది పక్కన పెడితే, ఇఫ్ యూర్ అ ఉమన్ లిస్నింగ్ టు దిస్, you will wake up one day in one mood, you will wake up on another day in another mood, and you will wake up one day in one mood and then few years later you will change as a person permanently sometimes. Everybody. Secondly, abuse చేసే వాళ్ళు మనం ఏ మూడ్లో ఏ మైండ్ సెట్లో ఉన్నప్పుడు వచ్చి గెలికారు అనేది ఒకటి ఉంటుంది. రెండోది ఎలా అబ్యూస్ చేశారనేది. కొన్నిసార్లు నాకేనండి నన్ను అబ్యూస్ చేస్తుంటే కొన్ని చూసి ఎందుకో తెలీదు నాకు నవ్వొస్తుంది, అరే అని నవ్వొస్తుంది.
అంటే గట్టిగా అబ్యూస్ చేసి ఉంటాడు. కానీ మనం ఉన్న మూడ్కి కొన్నిసార్లు అని పెట్టేస్తాను నవ్వుకుంటూ. కొన్నిసార్లు there are times when I've typed out replies. I've typed out entire replies and my wife's had to hug me and calm me down. Like there was one guy a few days back. He said something about my kids. నాకు why the hell did he say that? అంటే అసలు ఈ సేమ్ దుపట్టా కాంటెక్స్లో ఎవడో వచ్చి ఏదో చెప్పి ఏదేదో నన్ను తిట్టుకున్నాడు. స్టార్టింగ్ నుంచి బూతులు వాడుతున్నాడు, ఏదేదో తిడుతున్నాడు నన్ను. ఓకే, ఇంకా అంత నువాన్స్ ఎక్కడ అర్థమవుతుంది, బట్ అది పక్కన పెడితే ఏదేదో తిట్టాడు. లాస్ట్ లైన్లో ఏం రాశాడంటే, నువ్వు చూడరా ఈ కర్మ మీ పిల్లలకి తగులుతుంది, వాళ్ళు లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు అన్నాడు. నాకు నా కోపం నాకు కొన్ని సంవత్సరాలకి అంటే లైక్ వన్స్ ఇన్ మెనీ ఇయర్స్ నాకు కోపం వస్తుందండి. ఓకే, ఆ కోపం వస్తే ఐ కాంట్ హెల్ప్ ఇట్, ఐ సీ రెడ్ మిస్ట్ అండ్ after that logic rational nothing will work. You can't try and talk me out of it. It just something happens. And like initially when people used to abuse my wife, I used to find it very difficult to take it. I used to feel like going and fighting with all of them, and then I realized you can't, it's not practically possible, and I realized it's not worth it. But this was the first time someone said something about my kids. I'm sure I hope it never happens again, but going forward if I have to, unfortunately I might get used to it, but that was the first time I saw something. I lost it. I saw red mist. And I typed out. I said, is this a podcast or is it going to be on TV? కావాలంటే మ్యూట్ చేసుకుంటారు కదా. So I typed out. I still have the screenshot. I typed out a response to him saying, beep, one more time I hear anything about my kids from your beep stinking toilet mouth. ఏదో పెట్టా. My wife literally, please వద్దు, they'll use this against you, please వద్దు, I understand. She literally had to restrain me. She grabbed the phone, started running around the house. I'm like, నాకు ఇప్పుడే ఇచ్చే ఫోన్, నాకు కోపం వస్తుంది. తను ప్లీజ్ వదిలే అని. And then eventually I calmed down and I told her, okay, నేను తనకిప్పుడు ఒకటి చెప్తా, నీకు కోపం వస్తే ఎవరికైనా ఏదైనా జవాబు ఇవ్వాలనిపిస్తే టైప్ చేసి పెట్టుకో, డ్రాఫ్ట్స్లో సేవ్ చేసుకో, 24 hours అయిపోయాక అప్పుడు కూడా ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇవ్వు అంట. దెన్ షీ బెగ్ మీ టు డూ ద సేమ్ థింగ్. ఐ సెడ్ ఫైన్, ఐ సేవ్ ఇట్ ఇన్ ద డ్రాఫ్ట్స్. ఐ సేవ్డ్ ఇన్ ద డ్రాఫ్ట్స్. I woke up next morning, I still felt like replying to him. So the only thing I promised her was I'll delete all the abuses. I still స్టింకింగ్ టాయిలెట్ మౌత్ అనేది అయితే నేను డిలీట్ చేయలేదు, మిగతా తిట్టేశారు. సో కొన్నిసార్లు నేనే ఇలా రియాక్ట్ అవుతుంటే, ఇంత ఏజ్ వచ్చినా ఇంత మెచ్యూరిటీ ఉందని అనుకుంటున్నా, నేనే ఇలా రియాక్ట్ అవుతుంటే అమ్మాయిలు ఎలా రియాక్ట్ అవ్వాలని చెప్పడానికి నేనెవడు. పర్ఫెక్ట్గా చెప్పారు, బాగా చెప్పారు, నిజాయితీతో చెప్పారు. ఎందుకంటే ఒక బ్లాంకెట్ రూల్ అప్లై కాదు ఎవరికి, ఏ సిచ్యువేషన్ అయినా అంతే. సో ముందు రాహుల్, మీరు ఎలాంటి కథలు కంటిన్యూ అవుతున్నాయి మీవి? ఇంకేమన్నా డూ యూ హ్యావ్ లైక్ అ థీమ్ that you go with when you are going to make more films, or అన్ని రకాల కథలు చెప్తారు, యాక్షన్, ఈ క్యాల్కులేషన్ థీమ్లు ఏమీ లేవండి. ఇట్స్ జస్ట్ వాట్ ఇంట్రెస్ట్స్ మీ, దట్స్ ఇట్. అరే there's something here, I want to develop this into a story. After having developed it, I'm very excited by this, I want to go make it. అంతకుమించి ఏం లేదు. So I've signed my next 2 films already, and I've also already given ఈ 2 అయిపోయాక I've given Rashmika a narration. ఏ ఆర్డర్లో ఇప్పుడు ఎలా జరుగుతుందో నాకు కూడా తెలియదు. I've already narrated another script to her, and that has nothing to do with gender and politics, and I mean gender politics and nothing. It's a completely different genre. It's got nothing to do with men and women. ఈ రాబోయే 2 ఫిల్మ్స్ కూడా సో రాబోయే 2 ఫిల్మ్స్లో ఒకటేమో ఇట్స్ అ వెరీ వెరీ సీరియస్ యాక్షన్ డ్రామా, అండ్ ది అదర్ వన్ ఈజ్ అ వెరీ స్వీట్, ఫీల్ గుడ్, ఫ్యామిలీ ఫ్రెండ్లీ, ఆడియన్స్ ఫ్రెండ్లీ, అందరినీ హ్యాపీ చేసి బయట పంపించే లవ్ స్టోరీ. సో ద నెక్స్ట్ 2 ఆర్ దాట్. అండ్ మీరు యాక్ట్ చేస్తున్నారు అందులో? I don't want to, అండి. I don't ever want to act in my own films because I am not good at multitasking. సో ఈ సినిమా కూడా చేయాల్సి వచ్చింది. నేను అడిగిన ఒక 2-3 చేయకపోతే షూట్ డేట్ దగ్గరకు వస్తుండగా చేయాల్సి వచ్చింది. టీం ఫస్ట్ నుంచే చెప్తున్నారు, సార్ మీరు సెట్ అవుతారు, చేయండి అని. మీరు లిటరేచర్ ప్రొఫెసర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. థ్యాంక్ యూ. రెండోది రీజనబుల్, నాన్ జడ్జ్మెంటల్, ఒక పెద్ద తలకాయ వాచింగ్ ద హోల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, దానికి కరెక్ట్గా సెట్ అయ్యారు. థ్యాంక్ యూ అండి. ఎనీబడి ఎల్స్ వుడ్ హ్యావ్ ఓవర్ పవర్డ్ ద maybe, but I didn't want to do it because I'm not comfortable acting and directing. I didn't enjoy it. ఈ సినిమాలో కూడా it was just 5-6 scenes, but చేసినప్పుడు I didn't really enjoy it. But this film helped me realize, but I can manage it. చేయాల్సి వస్తే తప్పక చేయగలుగుతాను అనే నమ్మకం వచ్చింది.
బట్ యాజ్ మచ్ as పాసిబుల్ అవాయిడ్ చేస్తానండి. ఐ డోంట్ వాంట్ టు యాక్ట్ ఇన్ ద ఫిల్మ్స్ దట్ ఐమ్ డైరెక్టింగ్ ఇన్. మల్టీ టాస్కింగ్ రాదు, పెద్ద ప్రాబ్లం నాకు. అన్ని తెలుగులోనేనా ఇప్పుడు రాబోయే సినిమా? వెరీ మచ్. అంటే వెరీ బేస్ తెలుగు పెట్టుకుని మిగతావన్నీ ప్రొడ్యూసర్, హీరో, హీరోయిన్ దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటారు. ఈ సినిమా కూడా అన్ని లాంగ్వేజెస్ లో డబ్ చేద్దామని నా డెసిషన్ కాదు. ఇట్ బికేమ్ ఆటోమేటిక్ ఆఫ్టర్ పాయింట్ when we realized Rashmika is popular everywhere. కరెక్ట్. నో, ద రీజన్ ఐ ఆస్క్డ్ ఇస్ బికాస్ ఇట్స్ ఆల్ పాన్ ఇండియా వేవ్ అవుతుంది కదా ఇప్పుడు. నేను గర్ల్ ఫ్రెండ్ కానీ ఈ రాబోయే ఏ సినిమా నేను పాన్ ఇండియా ఊహించుకొని నేనేం తీయలే. దట్ విల్ బి అ మార్కెట్ డెసిషన్ ఎండ్ ఆఫ్ ద డే. உங்களுக்கு తెలుగు ఎప్పుడు తెలియం? ఇక్కడికి వచ్చి నేర్చుకున్నానండి అంతే. చక్కగా మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ అండి. మా తెలుగు ఇంటి అల్లుడు. థ్యాంక్ యూ. అంతే కదా. చిన్మయి మీ తమిళనాడు కోడలు ఎలా అయింది? ఐ లవ్ ద 2 states. ఐ లవ్ ద పీపుల్ హియర్. దేవ్ గివెన్ మీ, అంటే నా సినిమా అనేది చాలా అన్సర్టన్ ప్రొఫెషన్ అండి. నేను నా ఫస్ట్ 3 సినిమాలు తమిళ్లో చేసి ఇక్కడ వచ్చాను. అవును. అంటే ఎవరి ఫాల్ట్ కాదు, అన్ఫార్చునేట్లీ ఆ ఫస్ట్ 3 సినిమాలు ఒక మంచి సినిమా, కానీ మరీ ఆర్ట్ హౌస్ సినిమా అది. మిగతా 2 సినిమాలు మంచి సినిమాలు కావు. సో నాకు అక్కడ ఒక ఐడెంటిటీనో ఒక సెక్యూర్ ఫ్యూచర్నో ఏది కనపడట్లా. ఆ టైంలో అందాల రాక్షసి అనే సినిమా నాకు లైఫ్లో అన్ని ఇచ్చింది. సో నాకు ఎంత గ్రాటిట్యూడ్ ఉంటుంది ఆలోచించండి. అంటే తెలుగు వాళ్ళు ఇచ్చిన ప్రేమ కానీ జస్ట్ ఐ ఇమీడియట్లీ ఫెల్ట్ లవ్డ్, ఐ ఫెల్ట్ కేర్డ్ ఫర్, ఐ ఫెల్ట్ వాంటెడ్. అండ్ బ్యాగ్ షిఫ్ట్ అయిపోయా. లైక్ అరే ఇదిరా నా ఇల్లు అని షిఫ్ట్ అయిపోయా. సో ఐ సీ మై సెల్ఫ్ ఎస్ విచ్ ఇస్ వై చాలామంది అరే ఈ స్క్రిప్ట్ వెళ్ళి, ఎస్పెషలీ కొన్ని స్క్రిప్ట్స్ ఉంటాయండి, చాలామంది ఏమంటారంటే ఇది సిటీస్లో ఎక్కువ ఆడే సినిమా, ఇది మీరు తెలుగులో తీయడం కన్నా వెళ్ళి హిందీలో తీస్తే ఇన్స్టెడ్ ఆఫ్ 3 cities యూ విల్ హ్యావ్ అ మార్కెట్ ఆఫ్ 15, 16, 17 cities. అవును. అక్కడ వెళ్ళి తీయొచ్చు కదా అంటారు. బట్ మై ఎక్సైట్మెంట్ is in making cinema here. I see myself as a Telugu filmmaker. I might be a Tamil boy, but my identity is that of a Telugu filmmaker. So ఏమో ఆటోమేటిక్గా అయితే ఎప్పుడు ఇంట్రెస్ట్ రావట్లే. ఏదో ఒక పాయింట్లో మార్కెట్ ఫోర్సెస్ వల్లనో, బికాస్ ఐఎమ్ హ్యావింగ్ యాక్సెస్ టు అ బిగ్గర్ బడ్జెట్ ఆర్, బట్ అగైన్ ఇట్స్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ, ఇంతకన్నా బిగ్గర్ బడ్జెట్ ఎక్కడిస్తారు. సో ఐ డోంట్ నో, బట్ యా తెలుగు కింగ్లేండి సినిమాలో, ఫిల్మ్ మేకింగ్, ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్. అంతే, we have room for everything. ఎందుకు బయటికి వెళ్ళాలి నేను? సో చీలాసో వచ్చినప్పుడు కూడా ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు రీమేక్ ఇట్ ఇన్ తమిళ్. రైట్. లైక్ నో, మళ్ళీ తీసిన సినిమా రీమేక్ ఎందుకు? తమిళ్లో అయితే ఏదో ఒక పాయింట్లో ఒక్క సినిమా తీయాలి మా అమ్మ కోసం. అమ్మ ఎప్పుడు అరే ఒక్క సినిమా అయినా నాకు అర్థమయ్యే భాషలో, అమ్మకి అర్థం చేసుకుంటారు కానీ మరీ మన రాసే డైలాగులు అర్థం కావు అమ్మకి. సో అప్పుడు నేను కొన్నిసార్లు చెప్పాలి అమ్మ పక్కన కూర్చొని, ఇదమ్మా అర్థం అని చెప్పాలి నేను. సో అండ్ ఇంగ్లీష్ అంత ఫాస్ట్గా సబ్టైటిల్స్ అంత ఫాస్ట్గా చదవలేరు. సో నేనే ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఒక్కసారైనా ఒక్క సినిమా నాకు వచ్చిన భాషలో నా కోసం తీరా అంటారు. సో అమ్మ కోసం ఒక్కసారి తీయాలి తమిళ్లో. బట్ అదర్ దెన్ దట్ మేబీ ఎట్ సమ్ పాయింట్, నెవర్ సే నెవర్, ఐ మైట్ గో మేక్ అ ఫిల్మ్ ఇన్ హిందీ ఆర్ సంథింగ్ if there's a great opportunity to work with an actor that I love working with. But other than that, yeah, I'm a Telugu filmmaker. I will. So మరి యూ షటిల్ బ్యాక్ చెన్నైకి ఇక్కడికి? నేను ఉండేది ఇక్కడే ఉంటాను. ఇప్పుడు కాదు, అందాల రాక్షసి రిలీజ్ అయ్యి కొన్ని మంత్స్లో షిఫ్ట్ అయ్యా. అప్పటి నుంచి నేను ఉండేది ఇక్కడే. చిన్ను బేస్ చెన్నై ఉండింది. So for the longest time, for almost 8-9 years of our marriage, we were a 2-city marriage. So I used to be here, she used to be there. నాకు బ్రేక్ అంటే నేను వెళ్తా, తనకు బ్రేక్ అంటే తను వస్తుంది. పిల్లలు పుట్టాక వీ హ్యాడ్ టు టేక్ అ కాల్, ఎక్కడ స్కూల్లో పెట్టేది అని. సో అది కూర్చొని మాట్లాడాక మాకు ఒకటి ఏం అర్థమైందంటే, చిన్ను తన బిజినెస్ పరంగా కానీ సింగింగ్ అండ్ డబ్బింగ్ పరంగా కానీ హర్ వర్క్ ఇస్ 50-50 ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ అండ్ చెన్నై. షీ హ్యాస్ అ బ్రాంచ్ హియర్, షీ హ్యాస్ అ బ్రాంచ్ దేర్. హర్ బిజినెస్ సింగింగ్ 50% హియర్, 50% దేర్. డబ్బింగ్తో ఆ బ్యాన్ అయినప్పటి నుంచి మొత్తం ఇక్కడే. సో అండ్ మై వర్క్ ఇస్ 100% హియర్. సో దెన్ షీ సెడ్ నో, ఇట్ మేక్స్ సెన్స్ టు పుట్ ద కిడ్స్ ఇన్ స్కూల్ హియర్, బికాజ్ అక్కడ పెడితే ఐ మిస్ దెమ్ మెనీ మంత్స్ at a stretch if I'm making a film here. Correct. So then we decided we'll make our base Hyderabad, we'll send the kids to school here, but she still keeps going and coming back. So yeah. And she's glowing like a star ఇప్పుడు ఈ మధ్య కాలంలో her recent hit పాట అసలు Muttamada is just changed the game for her. ఎంతమంది పాడారు, ఎంతమంది they have made reels and all that, reels on this, and all of us, and anybody who wants to sing has made that their anthem song for a while. How sweet. Yeah. It's been an amazing year అండి. నాకు ఎందుకో కూడా తెలియదు, ప్లాన్ చేయకుండా 6 years గ్యాప్ తర్వాత సినిమా రావడం, అది హిట్ కావడం, మీ ఇద్దరికి తనకి మొత్తం ఇట్స్ బిన్ అ బ్యూటిఫుల్ ఇయర్. ఐ థింక్ ఎక్కడో ఐ లాస్ట్ మై డాడ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ and I thought it was going to be a horrible year, and I think he's gone up there and he's planning everything. He's like, I'm there, I'll take care. So I am a very rational human being, but ilantappudu you want to believe it. I want to believe that my father is up there blessing all this and making it happen. So why not? Absolutely. And all more and more good things to come.
బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గర్ల్ ఫ్రెండ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ దట్ ఫోన్ కాల్, థ్యాంక్ యూ ఫర్ దిస్ డిస్కషన్. నేను ఐ డెంట్ ఈవెన్ నో మీరు గుర్తుపడతారో లేదో అని నేను హెసిటేట్ చేస్తూ కాల్ చేశాను మీకు. నో ఆఫ్ కోర్స్. బట్ ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ దట్ దిస్ కాన్వర్సేషన్ హ్యాపెండ్. అది కూడా సినిమా నిజంగా నాకు ఏదో రొటీన్గా అడగడం అని కాకుండా నా మనసుకు నా హత్తుకున్న సినిమా, నాలాంటి చాలామంది చెల్లించిపోయిన సినిమా ఇది. థ్యాంక్ యూ అండి. సో వెరీ ఫీల్ గుడ్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ ఫర్ విమెన్, థ్యాంక్ యూ. especially for girls to stand up, and we look forward to more and more great films from you, Rahul. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ సో మచ్. Yeah. ఇట్స్ బిన్ అన్ అబ్సల్యూట్ ప్లెజర్. సో నెట్ఫ్లిక్స్లో గర్ల్ ఫ్రెండ్ స్ట్రీమ్ అవుతున్న విషయం ఇప్పటికి అందరికీ అర్థమైంది, చూసే ఉంటారు చాలామంది. ఇన్ కేస్ యూ నాట్ వాచ్డ్ ఇట్, ప్లీజ్ వీలైతే ఇద్దరు కలిసి చూడండి.